నమస్కారం. అనంతమైన కాలచక్రంలో ఎందరో వస్తుంటారు, వెళ్తుంటారు. కాని పవిత్రమైన భారతావనిపై జన్మించిన ప్రతి ప్రాణి తన జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించవలసిన, స్మరించవలసిన పరమ అద్భుత ఘట్టం భగవద్గీత. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, ఇది ఒక దివ్య మార్గదర్శి. ఈ రోజు మనం చెప్పుకోబోయే ఈ రహస్యం మీ జీవిత గమనాన్నే మార్చివేసే శక్తి కలిగినదే. 90% మంది భగవద్గీతను చదువుతారు కాని అందులోని అసలైన మర్మాన్ని గ్రహించలేరు. ఆ నిగుజ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నమే ఈ సుదీర్ఘ ప్రయాణం. ఈ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఒక చిన్న మాట. ఈ జ్ఞానధార అందరికీ అర్థం కాదు, అందరికీ చేరువవ్వదు. ఎవరికైతే నిజమైన తపన ఉంటుందో, ఎవరికైతే స్థిరమైన చిత్తముంటుందో వారికి మాత్రమే ఈ రహస్యం బోధపడుతుంది. వినే ఓపిక లేనివారు, చంచల స్వభావం కలవారు ఇప్పుడే ఈ ప్రయాణాన్ని ఆపివేయవచ్చు. ఎందుకంటే అరకొర జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే. సంపూర్ణమైన ఏకాగ్రతతో వినగలిగేవారు మాత్రమే ఈ దివ్య అనుభూతిని పొందగలరు. కురుక్షేత్ర రణరంగం అది. అటుపక్క అధర్మం, ఇటుపక్క ధర్మం ముఖాముఖి తలపడుతున్నాయి. శంఖారావాలు మిన్నంటుతున్నాయి. ఏనుగుల గీంకారాలు, గుర్రాల హేషలు, రథచక్రాల ఘోషతో ఆ ప్రదేశమంతా ఒక భయానక వాతావరణాన్ని తలపిస్తోంది. అటువంటి సమయంలో అజేయుడైన అర్జునుడు తన గాండివాన్ని జారవిడిచాడు. రథంపై కుప్పకులిపోయాడు. కళ్లలో నీరు సుడులు తిరుగుతుండగా తన వారిపైనే బాణాలు వేయాలా అని తల్లడిల్లిపోయాడు. ఆ సమయంలో జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వు వెనుక ఉన్న అర్థమే ఈ జగత్తులోని అతి పెద్ద రహస్యం. మనం నిత్యం అనుభవిస్తున్న కష్టాలు, మనల్ని వేధిస్తున్న సమస్యలు, మనం తీసుకునే నిర్ణయాలు, వీటన్నిటికీ మూలం మన మనస్సు. అర్జునుడి స్థితి కూడా అదే. యుద్ధం చేయడం ధర్మమని తెలిసినా మనస్సులోని మమకారం అతడిని బంధించింది. భగవద్గీతలోని 18 అధ్యాయాల్లో కృష్ణుడు ఎన్నో విషయాలు చెప్పాడు. కాని అవన్నీ ఒక ఎత్తు, ఆయన బోధించిన ఆ ఒక్క రహస్యం ఒక ఎత్తు. ఆ రహస్యం ఏమిటో తెలిస్తే మనిషికి మరణం మీద భయం పోతుంది, ఓటమి మీద దిగులు ఉండదు. కేవలం విజయం వైపు నడిపించే ఒక దివ్యకాంతి మాత్రమే కనిపిస్తుంది. ఆ రహస్యాన్ని తెలుసుకోవాలంటే ముందుగా మనం ఆ కర్మభూమిలోకి వెళ్లాలి. అర్జునుడి రథం 2 సైన్యాల మధ్య నిలిచి ఉంది. కృష్ణుడు అర్జునుడిని చూసి ఇలా అన్నాడు, అర్జునా, నువ్వు శోచించకూడని వారి గురించి శోచిస్తున్నావు. పండితులైన వారు చనిపోయిన వారి గురించి కాని, బ్రతికి ఉన్న వారి గురించి కాని దున్హకించరు. ఈ ఒక్క మాటలోనే జీవిత సత్యం దాగ ఉంది. మనం ఎప్పుడూ దేని గురించి ఆలోచిస్తాం? గడిచిన కాలం గురించి, లేదా రాబోయే భవిష్యత్తు గురించి. కాని ప్రస్తుత క్షణంలో జీవించడం ఎలాగో మనకు తెలియదు. అదే భగవద్గీత చెప్పే మొదటి పాజం. అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణా, నా మనస్సు వాయువు కంటే వేగంగా పరుగెడుతోంది. దీనిని నిగ్రహించడం ఎలా? నా కళ్ల ముందు కనిపిస్తున్న వీరంతా నా బంధువులే కదా? వీరిని చంపి నేను పొందే రాజ్యమేపాటిది? ఇది కేవలం అర్జునుడి ప్రశ్న కాదు, మనందరి ప్రశ్న. ఏదైనా కార్యం చేసేటప్పుడు మనకు వచ్చే మొదటి అనుమానం, దీనివల్ల నాకు ఏమి వస్తుంది అని. ప్రతి పని వెనుక ఒక స్వార్థం, ఒక ఆశ ఉంటుంది. ఆశే మనల్ని బంధీలుగా చేస్తుంది. ఆ బంధనాల నుండి విముక్తి పొందే మార్గమే శ్రీకృష్ణుడు చెప్పిన ఆ రహస్యయోగం. ఈ రహస్యం ఒక తాళం చెవి వంటిది. దీనిని ఉపయోగించి మన హృదయ కవాటాలను తెరిస్తే అక్కడ పరమాత్మ దర్శనమిస్తాడు. లోకంలో 90% మంది భగవద్గీతను ఒక కథలాగానో లేదా ఒక మత గ్రంథంలాగానో చూస్తారు. కాని అది ఒక మానసిక విశ్లేషణ. మనిషి తనను తాను ఎలా గెలవాలో చెప్పే ఒక అద్భుతమైన శాస్త్రం. కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఆ రహస్యం కర్మకు సంబంధించింది కాదు, కర్మ చేసే విధానానికి సంబంధించింది. పని చేయడంలోనే నీ అధికారముంది కాని దాని ఫలితం మీద కాదు. ఈ మాట వినడానికి సులభంగానే ఉంటుంది కాని ఆచరణలో పెట్టడమే అసలైన సవాలు. ఆ సవాలును స్వీకరించిన రోజే మనిషి మహాత్ముడిగా మారతాడు. కురుక్షేత్రంలో ఆ 18 రోజుల యుద్ధం కేవలం రాజకాంక్ష కోసం జరిగింది కాదు. అది మానవ మనస్సులోని అంతరంగాన్ని శుద్ధి చేయడానికి జరిగిన ఒక గొప్ప యజ్ఞం. ఆ యజ్ఞంలో కృష్ణుడు అర్జునుడిని ఒక ఉపకరణంగా మాత్రమే వాడుకున్నాడు. మరి ఆ రహస్యం అర్జునుడికి మాత్రమే ఎందుకు చెప్పారు? ఎందుకంటే అర్జునుడు తన అహాన్ని పక్కన పెట్టి శరణు వేడాడు. శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం అని కృష్ణుడి పాదాల దగ్గర చేరాడు.
ఎప్పుడైతే మనం నేను అనే భావాన్ని వదులుతామో అప్పుడే పరమాత్మవాక్కు మనకు వినబడుతుంది. కృష్ణ పరమాత్మ మందహాసం చేస్తూ అర్జునుడి వైపు చూశారు. ఆ చూపులో ఎంతో కరుణ ఉంది. ఎదురుగా ఉన్న భీష్మ ద్రోణాదులను చూపిస్తూ, వారు అప్పటికే కాలగర్భంలో కలిసిపోయారని, కేవలం నిమిత్తమాత్రుడవై యుద్ధం చేయమని ఆదేశించారు. ఇక్కడే మనిషికి ఒక పెద్ద సందేహం వస్తుంది. అంతా ఆయనే చేస్తున్నప్పుడు మనం చేయవలసినది ఏమిటి? మన బాధ్యత ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానమే భగవద్గీతలోని గూజార్థం. భగవంతుడు మనకు ఇచ్చింది కేవలం కర్మ చేసే స్వేచ్ఛ మాత్రమే. ఆ కర్మను ధర్మబద్ధంగా చేసినప్పుడు అది యోగంగా మారుతుంది. రహస్యం అనేది ఎప్పుడూ పైపైన కనిపించదు. పాలలో వెన్ను ఉన్నట్టే భగవద్గీతలోని ప్రతి శ్లోకంలోనూ ఆ రహస్యం దాగ ఉంది. మనిషి తనను తాను పరమాత్మకు సమర్పించుకున్నప్పుడు అతడి భారం మొత్తం ఆ దేవుడే మోస్తాడు. యోగక్షేమం వహామ్యహం అనే ప్రతిజ్ఞ వెనుక ఉన్న మర్మం ఇదే. కాని మనం ఆ దేవుడిని నమ్మడం కంటే మన తెలివితేటలనే ఎక్కువగా నమ్ముతాం. అక్కడే ఓటమి ప్రారంభమవుతుంది. అర్జునుడు తన రథసారథిగా కృష్ణుడిని ఎంచుకున్నాడు. సైన్యాన్ని కాదు, కేవలం సారథిని మాత్రమే కోరుకున్నాడు. అంటే జీవితమనే రథానికి పగ్గాలు దేవుడి చేతికి ఇవ్వాలన్నమాట. ఆ పగ్గాలు ఆయన చేతికి వెళ్ళినప్పుడు ప్రయాణం ఎంత కష్టంగా ఉన్నా గమ్యం మాత్రం ఖచ్చితంగా సుఖమయంగా ఉంటుంది. కురుక్షేత్ర సంగ్రామంలో ఎన్నో మలుపులు, ఎన్నో విషాదాలు. కాని కృష్ణుడు పక్కన ఉన్నంతవరకు అర్జునుడికి భయం లేదు. ఆ భయం లేని స్థితిని పొందడమే ఈ జాన సారాంశం. అర్జునుడికి కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించాడు. ఆ రూపంలో సర్వం తానేనని నిరూపించాడు. పుట్టుక, చావు, లాభం, నష్టం అంతా తనలోనే ఉన్నాయని చాటిచెప్పాడు. ఈ సత్యం తెలిసినవాడు దేనికీ చలించడు. మనం ఈరోజు చర్చించుకోబోయే రహస్యం అటువంటిదే. ఈ ప్రపంచంలో మనం శాశ్వతం అనుకునేవన్నీ క్షణికమైనవే. కేవలం మన ఆత్మ మాత్రమే శాశ్వతం. ఆత్మకు చావులేదు, మార్పులేదు. ఈ శరీరానికి వచ్చే కష్టసుఖాలు ఆత్మను అంటవు. ఈ స్పృహ కలిగినప్పుడు మనిషి స్థితప్రజ్ఞుడు అవుతాడు. స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఏమిటి? అతడు సుఖం వచ్చినప్పుడు పొంగపోడు, కష్టం వచ్చినప్పుడు కుంగపోడు. ఒక సముద్రంలాగా గంభీరంగా ఉంటాడు. ఎన్ని నదులు వచ్చి కలిసినా సముద్రం ఎలాగైతే పొంగదో అటువంటి మనోస్థితిని సంపాదించుకోవడమే భగవద్గీత పరమార్థం. ఈ దివ్యబోధన విని అర్జునుడు నెమ్మదిగా తేరుకున్నాడు. తన గాండీవాన్ని చేతబట్టాడు. తన కర్తవ్యం ఏమిటో అతడికి అర్థమైంది. యుద్ధం చేయడం అంటే కేవలం రక్తం చిందించడం కాదు, అది అధర్మాన్ని రూపుమాపడం. మన జీవితంలో కూడా ప్రతిరోజూ ఒక యుద్ధమే. అంతర్గత శత్రువులైన కామ, క్రోధలోభ, మోహమద మాత్సర్యాలతో మనం పోరాడాలి. ఆ పోరాటంలో గెలవాలంటే భగవద్గీత అనే కవచం మనకు ఉండాలి. ఆ కవచమే మనల్ని అపజయాల నుండి రక్షిస్తుంది. కృష్ణుడు చెప్పిన ఆ పరమ రహస్యం వైపు మనం అడుగులు వేస్తున్నాం. ఆ రహస్యం కేవలం మాటల్లో చెప్పేది కాదు, అది అనుభవపూర్వకంగా తెలుసుకోవలసినది. కాలం గడుస్తున్న కొద్దీ ఈ రహస్యం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి మనిషి తన జీవితంలో ఒక అర్జునుడిలాగే అయోమయంలో ఉంటాడు. ఆ అయోమయాన్ని పారద్రోలే కృష్ణ కంఠస్వరం ఎప్పుడూ మన లోపలే వినబడుతూ ఉంటుంది. కాని మనకు దాన్ని వినే తీరికలేదు. ఈ అంతర్మథనమే మనల్ని పరిపూర్ణత్వానికి తీసుకువెళుతుంది. జ్ఞానమనేది ఒక అగాధమైన సముద్రం. అందులో మునిగి మనుల కోసం వెతికే ఓపిక అందరికీ ఉండదు. మీరు కేవలం పైపైన అలలను చూసి వెళ్ళిపోయేవారైతే ఈ ప్రయాణం మీకు వ్యర్థం. నిశ్చలమైన మనస్సుతో, నిశితమైన బుద్ధితో వినగలిగితేనే ఈ గీతా మర్మం మీకు అర్థమవుతుంది. లోకల్లో ఎందరో పండితులు దీనిని వివరిస్తారు, కాని ఆ రహస్యం మనిషి అంతరంగంలో నిక్షిప్తమై ఉంటుంది. ఆ ఏకాగ్రత లేనివారు ఇప్పుడే ఈ ప్రయాణాన్ని విరమించవచ్చు. ఎందుకంటే ఈ సత్యం కేవలం అర్హత ఉన్న హృదయాలకు మాత్రమే సొంతం. కురుక్షేత్ర రణరంగంలో శంఖనాదాలు ముగిశాయి. కౌరవ పాండవ సేనలు ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అర్జునుడు తన రథాన్ని రెండు సైన్యాల మధ్య నిలపమని కృష్ణుడిని కోరాడు. అక్కడ తన గురువులను, తాతలను, అన్నదమ్ములను చూసినప్పుడు అతని హృదయం ద్రవించిపోయింది. చేతిలోని గాండీవం జారిపోయింది. శరీరం కంపించింది. ఒక వీరుడు యుద్ధభూమిలో ఇలా కుప్పకులిపోవడం విడ్డూరంగా అనిపించినా
అది అర్జునుడిలోని మానవ సహజమైన బలహీనతకు నిదర్శనం. శ్రీకృష్ణుడు నవ్వుతూ అర్జునుడి వైపు చూశాడు. ఆ నవ్వులో పరిహాసం లేదు, కేవలం అనంతమైన కరుణ ఉంది. భగవద్గీతలోని 90% మందికి తెలియని ఆ రహస్యం ఇక్కడే మొదలవుతుంది. కృష్ణుడు అర్జునుడికి చెప్పిన మొదటి విషయం ఆత్మ నిత్యత్వము. ఈ దేహము నశిస్తుంది కాని దేహికి చావులేదు. మనం దేనినైతే నేను అని అనుకుంటున్నామో అది కేవలం ఒక పంచభౌతికమైన కవచం మాత్రమే. ఈ సత్యాన్ని గ్రహించలేకపోవడమే మానవ దున్హకానికి అసలైన కారణం. మనం ధరించే బట్టలు పాతవైపోతే వాటిని వదిలి కొత్తవి ఎలా వేసుకుంటామో ఆత్మ కూడా ఈ శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని ధరిస్తుంది. ఈ విషయం వినడానికి సులభంగా ఉన్నా అనుభవంలోకి రావడం చాలా కష్టం. ఎందుకంటే మనం ఈ లోకంలోని బంధాలకు, మమకారాలకు అలవాటు పడిపోయాం. అర్జునుడు కూడా అలాగే బంధువులమీద మమకారంతో తన ధర్మాన్ని మర్చిపోయాడు. ఇక్కడ యుద్ధం అనేది కేవలం బాహ్యమైనది కాదు, మన లోపల జరిగే ధర్మ అధర్మాల పోరాటం. కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తున్న ఆ రహస్యమేమిటంటే మనిషి తన కర్తవ్యాన్ని ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించాలి. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన అని ఆయన పలికిన వాక్కు ప్రపంచ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైనది. పని చేయడం నీ బాధ్యత, కాని ఆ పని వల్ల వచ్చే ఫలితం నీ చేతుల్లో లేదు. మనం చేసే ప్రతి పని వెనుక ఒక ఆశ ఉంటుంది. ఆశ నెరవేరకపోతే దున్హకం, నెరవేరితే అహంకారం కలుగుతాయి. ఈ రెండింటికీ అతీతంగా ఉండటమే యోగం. ఈ యోగాన్ని అర్థం చేసుకోవడం అంటే జీవితాన్ని గెలవడమే. అర్జునుడికి ఉన్న సందేహమేమిటంటే తనవారు చనిపోతే తనకు వచ్చే లాభం ఏమిటని. కాని కృష్ణుడు చెప్తున్నది ఏమిటంటే ఈ సృష్టిలో ఎవరూ ఎవరినీ చంపలేరు, ఎవరూ చనిపోరు. ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరపలేదు. అది శాశ్వతమైనది, పురాతనమైనది. ఈ అనంతమైన జ్ఞానాన్ని అర్జునుడి మనస్సులోకి ఎక్కించడం కోసం కృష్ణుడు ఎంతో ఓపికగా సమాధానాలు ఇచ్చాడు. లోకంలో చాలామంది గీతను చదువుతారు కాని అది కేవలం యుద్ధానికి సంబంధించిందని అనుకుంటారు. కాని ప్రతి మనిషి జీవితం ఒక యుద్ధమే. ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాలి, ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. ఆ సమయంలో మన మనస్సు చంచలమైపోతుంది. అర్జునుడిలాగే మనం కూడా దిక్కుతోచని స్థితిలో ఉంటాం. అప్పుడు మనకు తోడుగా నిలిచేది భగవంతుడి బోధన మాత్రమే. ఆ బోధనలోని అంతరార్థం తెలిస్తే భయం అనేది మన దరిచేరదు. కృష్ణుడు అర్జునుడికి స్థితప్రజ్ఞుడి గురించి వివరించాడు. ఎవరైతే సుఖదున్హకాలను సమానంగా స్వీకరిస్తారో, ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహిస్తారో వారే నిజమైన జ్ఞానులు. తాబేలు తన అవయవాలను లోపలికి ఎలా ముడుచుకుంటుందో అలాగే మనిషి కూడా తన మనస్సును బయట విషయాల నుండి మళ్లించి అంతరంగం వైపు తిప్పాలి. ఇది వినడానికి వింతగా అనిపించినా ఇదే పరమ సత్యం. బాహ్య ప్రపంచంలో మనం వెతికే ఆనందం తాత్కాలికం, కాని మన లోపల ఉండే శాంతి శాశ్వతం. అర్జునుడు ఇంకా అయోమయంలోనే ఉన్నాడు. కృష్ణా, నువ్వు ఒకసారి కర్మ చేయమంటావు, మరొకసారి జ్ఞానం గొప్పది అంటావు. నాకేమీ అర్థం కావడం లేదు అని అడిగాడు. దానికి కృష్ణుడు సమాధానమిస్తూ ఈ రెండు వేరు కాదని, ఒకటి చిత్తశుద్ధిని ఇస్తే మరొకటి ముక్తిని ఇస్తుందని చెప్పాడు. కర్మయోగం అనేది ఒక వంతెన వంటిది. సంసార సాగరాన్ని దాటడానికి అది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం చేసే ప్రతి పనిని భగవంతుడికి అర్పితం చేస్తే అది పాపం కాదు, పుణ్యం కాదు, అది కేవలం ధర్మం అవుతుంది. ధర్మం కోసం నిలబడటమే మనిషి ప్రాథమిక లక్షణం. ఆ ధర్మరక్షణ కోసమే పరమాత్మ ప్రతి యుగంలోనూ అవతరిస్తాడు. కురుక్షేత్రంలో పాండవుల వైపు ధర్మముంది కాబట్టే కృష్ణుడు వారి సారథిగా ఉన్నాడు. మన జీవితంలో కూడా మనం ధర్మం వైపు ఉంటే ఆ పరమాత్మ మన రథాన్ని నడిపిస్తాడు. కాని ఆ ధర్మం ఏమిటో తెలుసుకోవడమే పెద్ద రహస్యం. ఒక్కోసారి అధర్మం కూడా ధర్మంలా కనిపిస్తుంది, ధర్మం కఠినంగా అనిపిస్తుంది. ఆ విచక్షణ జ్ఞానాన్ని కలిగించడమే భగవద్గీత ముఖ్య ఉద్దేశ్యం. శ్రీకృష్ణుడు అర్జునుడికి మరో అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. భగవంతుడిని చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కాని అన్నిటికంటే సులభమైనది శరణాగతి. తనను తాను పూర్తిగా దైవానికి అప్పగించుకున్న వాడిని భగవంతుడే రక్షిస్తాడు. అర్జునుడు తన అహకారాన్ని వదిలి కృష్ణుడిని శరణు వేడినప్పుడే అసలైన జ్ఞానోదయం కలిగింది.
మనం కూడా మన జీవితంలో ఎప్పుడైతే నేను అనే భావాన్ని వదులుతామో అప్పుడే దైవశక్తి మనలో ప్రవేశిస్తుంది. ఆ శక్తి మనల్ని అజేయులను చేస్తుంది. అర్జునుడిలో క్రమంగా మార్పు మొదలైంది. అతని కళ్లలోని నీరు ఆగపోయింది. మనస్సులోని అలజడి తగ్గింది. కృష్ణుడి మాటలు ఒక అమృతంలా అతని హృదయాన్ని తాకాయి. యుద్ధం చేయడం పాపమని భావించిన అర్జునుడు అది తన కర్తవ్యం అని గుర్తించడం మొదలుపెట్టాడు. కర్తవ్యాన్ని విస్మరించడం అనేది ఆత్మద్రోహం వంటిది. ప్రతి మనిషి తన బాధ్యతను గుర్తించి మెలగడమే ఈ సృష్టి నియమం. కృష్ణుడు చెప్పిన రహస్యాలలో మరొకటి ఏమిటంటే కాలం. కాలమస్మి లోకక్షేకృత్ ప్రవృద్ధో అని కృష్ణుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. అనగా లోకాలను నశింపజేసే కాలస్వరూపాన్ని నేనే అని అర్థం. మనం గడిపే ప్రతిక్షణం ఆ కాలగర్భంలో కలిసిపోతోంది. మనం ఎవరినైతే చంపుతామని భయపడుతున్నామో వారు అప్పటికే కాలం చేత హతమార్చబడ్డారు. మనం కేవలం ఒక నిమిత్తం మాత్రమే. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మనిషికి గర్వం పోతుంది. అంతా ఆయన చేతిలో ఉన్నప్పుడు మనమెవరం శాసించడానికి? ఈ విశాల విశ్వంలో మనం ఒక చిన్న నలుసు లాంటివాళ్లం. కాని మన అహంకారం మాత్రం కొండంత ఉంటుంది. ఆ అహాన్ని తుడిచిపెట్టడమే గీత ఇచ్చే సందేశం. కృష్ణుడు అర్జునుడికి ఆత్మ మరియు అనాత్మల మధ్య భేదాన్ని స్పష్టంగా వివరించాడు. క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు గురించి చెప్పాడు. ఈ శరీరం ఒక పొలం వంటిది. అందులో మనం చేసే పనులే విత్తనాలు. ఆ విత్తనాలే రేపు పంటగా మారుతాయి. అందుకే మనం నాటే విత్తనాలు ధర్మబద్ధంగా ఉండాలి. కృష్ణ పరమాత్మ బోధనలు వింటున్న కొద్దీ అర్జునుడికి లోకంలోని రహస్యాలన్నీ ఒక్కొక్కటిగా విడిపోతున్నాయి. ఈ ప్రపంచం ఒక మాయాజాలమని, అందులో చిక్కుకోకుండా ఉండటమే పరమపథం అని అతడు గ్రహిస్తున్నాడు. కాని ఆ మాయ నుండి తప్పించుకోవడం అంత సులభం కాదు. కేవలం భగవంతుడిని నమ్మినవారు మాత్రమే ఈ మాయను దాటగలరు. ఆ రహస్యమే అర్జునుడిని యుద్ధానికి సిద్ధం చేసింది. అనంతమైన కాలగమనంలో జానమనే జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. కాని ఆ వెలుగును చూడగలిగే కళ్ళు అందరికీ ఉండవు. ఈ రహస్య ప్రయాణంలో మనం మరో అడుగు ముందుకు వేస్తున్నాం. ఇక్కడ ఒక నిశితమైన హెచ్చరిక. లోతైన సత్యాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. మనసును మాయాలోకంలో బంధించి ఉంచే అలవాటున్నవారికి ఈ మాటలు కఠినంగా అనిపించవచ్చు. సత్యాన్ని తట్టుకోలేనివారు, కేవలం ఉపరితల మెరుపులను కోరుకునేవారు ఇప్పుడే ఈ మార్గాన్ని వీడవచ్చు. ఎందుకంటే నిప్పును ముట్టుకుంటే కాలుతుందనే భయమున్నవాడు అగ్ని సంస్కారానికి అనర్హుడు. ధైర్యమున్నవారు మాత్రమే ఈ మంత్రముగ్ధమైన ప్రయాణాన్ని కొనసాగించండి. కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశిస్తున్న ఆ రహస్యం కేవలం యుద్ధానికి సంబంధించింది కాదు. అది ప్రతి మనిషి లోపల నిరంతరం సాగే సంఘర్షణకు సంబంధించినదే. మనం ఎందుకు బాధపడతాం? మనకు ఎందుకు కోపం వస్తుంది? మనం ఎందుకు కొన్ని పనులను చేయలేకపోతున్నాం? వీటన్నిటికీ మూలం మనలోని గుణాలు. 90% మందికి తెలియని ఆ రహస్యమే త్రిగుణాల మర్మం. సత్వ, రజో, తమో గుణాలు అనే 3 తాళ్లతో ఈ ప్రకృతి మనిషిని బంధించి ఉంచుతుంది. ఈ రహస్యం తెలిసినవాడు మాత్రమే ఆ బంధనాలను తెంచుకోగలడు. కృష్ణుడు అర్జునుడిని చూసి ఇలా అంటున్నాడు: అర్జునా, మనిషి తాను చేస్తున్నానని అనుకుంటాడు కాని నిజానికి ప్రకృతిలోని గుణాలే పరస్పరం పనిచేస్తుంటాయి. ఈ ఒక్క మాటలో ఎంతటి లోతైన అర్థముందో గమనించండి. మనం ఒక పని చేసినప్పుడు నేను చేశాను అనే అహంకారం మనల్ని ఆవరిస్తుంది. అదే దుంహకానికి కారణం. కాని జ్ఞాని అయినవాడు ఈ గుణాల ఆటను గమనిస్తాడు. సత్వగుణం నిర్మలమైనది, అది జ్ఞానాన్ని ఇస్తుంది. కాని అది కూడా మనిషిని సుఖం అనే బంధంతో కట్టేస్తుంది. రజోగుణం కోరికలకు, ఆశలకు మూలం. ఇది మనిషిని ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలని ఉసిగొల్పుతుంది, అశాంతికి గురిచేస్తుంది. ఇక తమోగుణం చీకటి వంటిది. ఇది సోమరితనాన్ని, అజ్ఞానాన్ని, నిద్రను కలిగిస్తుంది. ప్రతి మనిషిలో ఈ 3 గుణాలు ఉంటాయి. ఏ గుణం ఎక్కువగా ఉంటే మనిషి ప్రవర్తన అలా మారుతుంది. లోకంలో చాలామంది తాము స్వతంత్రులమని అనుకుంటారు. కాని వారు ఈ గుణాల చేతిలో కీలుబొమ్మలు మాత్రమే. కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఆ పెద్ద రహస్యమేమిటంటే ఈ గుణాలకు అతీతంగా మారడం. అంటే త్రిగుణాతీతుడు అవ్వడం. సుఖం వచ్చినా, కష్టం వచ్చినా చలించని మనోస్థితిని పొందడమే అసలైన గెలుపు. మనం నిత్యం చూసే ప్రపంచం ఒక మాయా చిత్రపటం వంటిదే.
రంగులు మారుతూ ఉంటాయి, కాని కాన్వాసు మారదు. అలాగే మన జీవితంలో పరిస్థితులు మారుతూ ఉంటాయి, కాని మన లోపల ఉన్న ఆత్మ ఎప్పుడూ ఒక్కటే. అర్జునుడు తన బంధువులను చూసి బాధపడటానికి కారణం అతనిలోని రజోగుణం మరియు తమోగుణం కలిసి సృష్టించిన మోహం. కృష్ణుడు ఆ మోహాన్ని పటాపంచలు చేయడానికి జ్ఞానమనే సూర్యుడిని ఉదయింపజేశాడు. భగవద్గీతలోని ఈ రహస్యం అర్థమైనప్పుడు మనిషికి తన శత్రువు బయట లేడని, తన లోపల ఉన్న అరిషడ్వర్గాలే అసలైన శత్రువులని బోధపడుతుంది. కర్మ అంటే ఏమిటి? అకర్మ అంటే ఏమిటి? వికర్మ అంటే ఏమిటి? ఈ విషయాలను అర్థం చేసుకోవడం పండితులకు కూడా సాధ్యం కాదు. పనిచేస్తూ కూడా ఏ పని చేయని స్థితిలో ఉండటం సాధ్యమేనా? అవును, సాధ్యమే. ఫలితమీద ఆశలేనివాడు ఎన్ని పనులు చేసినా అవి అతడిని అంటవు. తామరాకుమీద నీటి చుక్కలాగా సంసారంలో ఉంటూకూడా అంటనట్లు ఉండటమే అసలైన రహస్యం. మనం చేసే ప్రతి పనిని భగవంతుడికి నైవేద్యంగా అర్పించినప్పుడు ఆ పని యొక్క ఫలితం మనల్ని బాధించదు. ఇది వినడానికి సులభంగా ఉన్నా ఆచరణలో పెట్టడానికి ఎంతో సాధన అవసరం. శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞాన యజ్ఞం గురించి వివరించాడు. ద్రవ్యమయమైన యజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞం గొప్పది. ఎందుకంటే జ్ఞానం అనే అగ్నిలో అన్ని పాపాలు భస్మమైపోతాయి. మనలోని అజ్ఞానాన్ని, సందేహాలను జ్ఞానమనే ఖడ్గంతో ఛేదించాలి. అర్జునుడికి ఉన్న పెద్ద సందేహం యుద్ధం చేయడం వల్ల పాపం వస్తుందని. కాని కృష్ణుడు చెబుతున్నాడు, ధర్మం కోసం చేసే యుద్ధం పాపం కాదు. కర్తవ్యాన్ని విస్మరించడమే అన్నిటికంటే పెద్ద పాపం. సమాజ రక్షణ కోసం, అధర్మాన్ని అణించడం కోసం మనిషి తన బాధ్యతను నిర్వర్తించాలి. ఈ సృష్టిలో ఏదీ ఊరికే జరగదు. ప్రతిదాని వెనుక ఒక కారణముంటుంది. మనం అనుభవించే కష్టాలు మన కర్మ ఫలితాలే. కాని ఆ కర్మల నుండి విముక్తి పొందే మార్గం కూడా మన చేతుల్లోనే ఉంది. అది దైవ చింతన. ఎప్పుడూ నామస్మరణ చేస్తూ మనస్సును పరమాత్మపై లగ్నం చేసిన వాడికి ఈ ప్రపంచంలోని కష్టాలు చిన్నవిగా అనిపిస్తాయి. అర్జునుడికి కృష్ణుడు ఇచ్చిన భరోసా అదే. న మే భక్తః ప్రణశ్యతి, నా భక్తుడు ఎన్నటికీ నశించడు. ఈ ఒక్క మాట ఎంతో మందికి ధైర్యాన్ని ఇస్తుంది. జ్ఞానమనేది ఒక అద్దం వంటిది. అది మన అసలు స్వరూపాన్ని చూపిస్తుంది. మనం ఈ శరీరం కాదు. మనం కేవలం ఒక పరిమితమైన మనస్సు కాదు. మనం అనంతమైన ఆత్మస్వరూపులం. ఈ సత్యాన్ని మర్చిపోవడం వల్లే మనం జనన మరణ చక్రంలో చిక్కుకుంటున్నాం. కృష్ణుడు అర్జునుడికి ఆ చక్రం నుండి ఎలా బయటపడాలో మార్గం చూపించాడు. ఆ మార్గమే భక్తి, జ్ఞాన మరియు కర్మయోగాల సమ్మేళనం. ఈ మూడు కలిసినప్పుడే మనిషి పరిపూర్ణుడు అవుతాడు. రహస్యం అనేది దాచిపెట్టేది కాదు, అది అందరికీ అర్థం కానిది. కృష్ణుడు చెప్పిన మాటలు అందరికీ వినబడతాయి, కాని వాటిలోతు కేవలం శ్రద్ధ ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది. అర్జునుడు శ్రద్ధావంతుడు కాబట్టే అతనికి ఆ దివ్య జ్ఞానం లభించింది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని గీత చెబుతోంది. మన జీవితంలో కూడా మనం ఏదైనా సాధించాలంటే ముందుగా శ్రద్ధ ఉండాలి. దేవుడిమీద నమ్మకం, చేసే పనిమీద ఏకాగ్రత ఉన్నప్పుడు విజయం మన వెంటే ఉంటుంది. కాలం నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. కురుక్షేత్రం ముగసి 1000 ఏళ్లు గడిచినా ఆ బోధనలు నేటికీ సజీవంగా ఉన్నాయి. ఎందుకంటే అవి సనాతనమైనవి. మనిషి స్వభావం మారదు, అతని సమస్యలు మారవు. అందుకే భగవద్గీత ప్రతి యుగానికి అవసరమే. అర్జునుడికి కలిగిన విషాదం మనందరికీ ఏదో ఒక సమయంలో కలుగుతుంది. అప్పుడు మనల్ని చేయిపట్టి నడిపించేది ఆ గీతాచార్యుడే. ఆయన చూపిన వెలుగులో నడిస్తే చీకటి అనేదే ఉండదు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని యుద్ధానికి పురికొల్పుతున్నాడంటే దాని అర్థం హింసను ప్రేరేపించడం కాదు. అది ధైర్యాన్ని నూరిపోయడం. పిరికితనం కంటే మరణం మేలు. మనలోని బలహీనతలను ఎదుర్కోవడమే అసలైన వీరత్వం. అర్జునుడు తన బలహీనతను గుర్తించాడు, అందుకే అతను గెలవగలిగాడు. మనం కూడా మనలోని లోపాలను గుర్తించి వాటిని సవరించుకోవడానికి ప్రయత్నించాలి. అదే గీత నేర్పే గొప్ప పాయం. అర్జునుడి రథంపై ఉన్న హనుమంతుడు నిశ్శబ్దంగా అంతా గమనిస్తున్నాడు. రథసారథిగా ఉన్న కృష్ణుడు ప్రపంచాన్నే శాసిస్తున్నాడు. ఆ రథం మన శరీరమే. ఆ సారథి మనలోని అంతరాత్మ. పగ్గాలు ఆయన చేతికి ఇస్తే మన జీవితం సుఖమేంగా సాగుతుంది. కాని మనమే సారథులమని అహంకరిస్తే ప్రమాదాలు తప్పవు.
ఈ చిన్న విషయాన్ని గుర్తించడమే పెద్ద రహస్యం. అర్జునుడు ఆ పగ్గాలను కృష్ణుడికి వదిలేశాడు, అందుకే గెలిచాడు. లోతైన సముద్ర గర్భంలోకి వెళ్లే కొద్దీ ఒత్తిడి పెరుగుతుంది, కాని అక్కడ మాత్రమే అసలైన అమూల్యమైన రత్నాలు దొరుకుతాయి. ఈ ప్రయాణం కూడా అటువంటిదే. సత్యాన్ని తెలుసుకోవాలనే తపన ఉన్నవారికి ఈ మాటలు అమృతంలా అనిపిస్తాయి, కాని చంచల స్వభావం కలవారికి ఇవి భారంగా తోస్తాయి. ఎవరికైతే ఈ గీతా మకరాందాన్ని ఆస్వాదించే ఓపిక లేదో వారు ఇప్పుడే ఈ మార్గాన్ని విడిచి వెళ్లవచ్చు. ఎందుకంటే అరకొర జ్ఞానం మనిషిని అశాంతికి గురిచేస్తుంది తప్ప ముక్తిని ఇవ్వదు. దృఢమైన నిశ్చయంతో ముందుకు సాగేవారు మాత్రమే ఈ దివ్య రహస్యాన్ని ఛేదించగలరు. కురుక్షేత్ర రణరంగంలో సమయం స్తంభించిపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తున్న ఆ రహస్యం ఇప్పుడు మనిషి మనస్సు అనే అగాధంలోకి ప్రవేశిస్తోంది. మనిషికి అన్నిటికంటే పెద్ద శత్రువు ఎవరు? బయట ఉన్న వ్యక్తులు కాదు, మన లోపల ఉన్న మనస్సే మనకు అతి పెద్ద శత్రువు. ఈ మనస్సును ఎలా అదుపు చేయాలో తెలియకపోవడమే 90% మంది చేసే పెద్ద తప్పు. అర్జునుడు తన మనస్సులోని అలజడిని కృష్ణుడి ముందు పెడుతూ, కృష్ణా, ఈ మనస్సు గాలికంటే వేగంగా పరుగెడుతోంది, దీనిని నిగ్రహించడం ఎవరికైనా సాధ్యమా అని ప్రశ్నించాడు. కృష్ణుడు మందహాసం చేస్తూ, అర్జునా, మనస్సును అదుపు చేయడం కష్టమే కాని అసాధ్యం కాదు. నిరంతర సాధన, వైరాగ్యం ద్వారా దీనిని సాధించవచ్చు అని సమాధానమిచ్చారు. ఇక్కడ కృష్ణుడు చెప్పిన రహస్యమేమిటంటే, మనస్సు ఒక పగ్గం లేని గుర్రం వంటిది. దానికి జ్ఞానమనే పగ్గాన్ని వేయాలి. మనం నిత్యం ఏదో ఒక ఆలోచనతో సతమతమవుతూ ఉంటాం. గతం గురించిన బాధ, భవిష్యత్తు గురించిన భయం మనల్ని వర్తమానంలో జీవించనీయవు. ఈ మానసిక బంధనాల నుండి విముక్తి పొందే మార్గమే ధ్యానయోగం. నిజమైన యోగా అంటే అడవులకు వెళ్లి తపస్సు చేసేవాడు మాత్రమే కాదు. సంసారంలో ఉంటూ కూడా తన బాధ్యతలను భగవంతుడికి అర్పితం చేసేవాడే నిజమైన యోగి. మనం చేసే పనులన్నీ దైవ కార్యాలుగా భావించినప్పుడు ఆ పనుల వల్ల కలిగే గర్వం కాని, అపజయం వల్ల కలిగే దిగులు కాని మనల్ని దరిచేరవు. కృష్ణుడు అర్జునుడికి ఈ సమత్వ భావనను నేర్పాడు. అంటే సుఖదుఃఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను సమానంగా స్వీకరించడం. ఇది వినడానికి సులభంగా ఉన్నా ఆచరణలోకి వచ్చేసరికి ఎంతో నిగ్రహం అవసరం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తన విభూతులను వివరిస్తూ ఈ విశ్వమంతా తన స్వరూపమేనని చాటి చెప్పారు. సూర్యుడిలో వెలుగు నేనే, చంద్రుడిలో చల్లదనం నేనే, వేదాలలో ఓంకారనాదం నేనే అని ఆయన పలికిన వాక్కులు అర్జునుడిని ఆశ్చర్యచకితుడిని చేశాయి. అంటే మనం చూసే ప్రతి వస్తువులోనూ, ప్రతి జీవిలోనూ ఆ పరమాత్మ ఉన్నాడు. మనం ఒకరిని ద్వేషిస్తున్నామంటే దేవుడిని ద్వేషిస్తున్నట్టే, ఒకరిని ప్రేమిస్తున్నామంటే దేవుడిని ప్రేమిస్తున్నట్టే. ఈ అద్వైత భావనను గ్రహించినవాడు లోకంలో ఎవరికీ కీడు తలపెట్టడు. అర్జునుడి మనస్సులోని చీకటి క్రమక్రమంగా తొలగిపోతోంది. కృష్ణుడు చెప్పిన మరో పెద్ద రహస్యం అక్షర పరబ్రహ్మయోగం. మనిషి మరణించే సమయంలో ఏ ఆలోచనతో ఉంటాడో అటువంటి జన్మనే పొందుతాడు. అందుకే జీవితాంతం భగవంతుడిని స్మరించడం అలవాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల చివరి క్షణంలో కూడా ఆ పరమాత్మ చింతన మనతోనే ఉంటుంది. మనం దేనిని ఎక్కువగా ప్రేమిస్తామో మన మనస్సు అక్కడే ఆగపోతుంది. అందుకే అన్నిటికంటే ఎక్కువగా దైవాన్ని ప్రేమించడమే ముక్తికి సులభమైన మార్గం. లోకంలో చాలామంది తాము చేస్తున్న పనులకు తామే కర్తలమని అనుకుంటారు. కాని సృష్టిలో ఏదీ మన ప్రమేయం లేకుండా జరగదు. మన శ్వాస, మన గుండె కొట్టుకోవడం, మన బుద్ధి పనిచేయడం అంతా ఆ ప్రకృతి నియమం ప్రకారమే సాగుతోంది. కృష్ణుడు అర్జునుడికి ఈ కర్తృత్వ భావనను వదిలేయమని చెప్పాడు. ఎప్పుడైతే మనం నేను అనే అహకారాన్ని వీడుతామో అప్పుడే పరమాత్మ మన ద్వారా అద్భుతమైన కార్యాలను చేయిస్తాడు. అర్జునుడు కేవలం ఒక నిమిత్తం మాత్రమే, యుద్ధం చేయించేది మాత్రం ఆ గీతాచార్యుడే. మన జీవితంలో కూడా మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాం. కొన్నిసార్లు మనకు అత్యంత ఆత్మీయులే మనకు వ్యతిరేకంగా నిలబడతారు. అప్పుడు మనం ధర్మానికి కట్టుబడి ఉండాలా లేక బంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలా అనే సందిగ్ధంలో పడతాం. భగవద్గీత ఇచ్చే సందేహమొక్కటే, ధర్మం కంటే ఏదీ గొప్పది కాదు. అధర్మాన్ని ఎదిరించడం కోసం సొంత మనుషులనైనా ఎదిరించక తప్పదు. అయితే అది వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం జరగాలి. అదే అర్జునుడు చేసిన పని. కృష్ణ పరమాత్మ అర్జునుడికి భక్తి మార్గం గురించి వివరిస్తూ
తనకు అత్యంత ప్రియమైన భక్తుడు ఎవరు అనే రహస్యాన్ని వెల్లడించారు. ఎవరైతే ఎవరిని ద్వేషించరో, ఎవరైతే అందరి పట్ల కరుణ కలిగి ఉంటారో, ఎవరైతే అహంకారం లేకుండా ప్రవర్తిస్తారో వారే తనకు అత్యంత ప్రియమైన వారని ఆయన చెప్పారు. కేవలం పూజలు చేయడం, ఆలయాలకు వెళ్లడం భక్తి కాదు. ఎదుటివారి కష్టాన్ని చూసి ద్రవించే హృదయముండటమే నిజమైన భక్తి. ఈ గుణాలను అలవర్చుకోవడం ద్వారా మనిషి దైవానికి చేరువవుతాడు. భగవద్గీతలోని ఈ గూజార్థాలు వింటుంటే అర్జునుడికి ఒక సరికొత్త లోకం కనిపిస్తోంది. ఈ ప్రపంచం ఒక రంగుల మాయాజాలమని, దీని వెనుక ఉన్న సూత్రధారి ఆ కృష్ణయ్యే అని అతడు గుర్తిస్తున్నాడు. మనం ధరించే ఈ శరీరం పాతబడినప్పుడు దానిని వదిలేయక తప్పదు. కాని మన లోపల ఉన్న ఆత్మ ఎప్పుడూ నూతనంగానే ఉంటుంది. ఈ సత్యం తెలిసినవాడు మరణాన్ని చూసి భయపడడు. మరణం అనేది కేవలం ఒక ప్రయాణం మాత్రమే, అది అంతం కాదు అనే జ్ఞానం అర్జునుడికి ధైర్యాన్ని ఇచ్చింది. శ్రీకృష్ణుడు చెప్పిన రహస్యాలలో మనిషి ఆహారపు అలవాట్లు, నిద్ర, విహారం ఎలా ఉండాలో కూడా ఉంది. అతిగా తినేవాడు, అసలు తిననివాడు, అతిగా నిద్రపోయేవాడు యోగానికి అనర్హులు. ప్రతి విషయంలోనూ ఒక క్రమశిక్షణ, ఒక పరిమితి ఉండాలి. దీనినే యుక్తాహార విహారస్య అని పిలుస్తారు. అంటే మన జీవనశైలి సమతుల్యంగా ఉండాలి. ఎప్పుడైతే శరీరం ఆరోగ్యంగా ఉంటుందో అప్పుడే మనస్సు ఏకాగ్రతతో ఉంటుంది. ఏకాగ్రత ఉన్నప్పుడే ఆ పరమాత్మను చేరుకోవడం సాధ్యమవుతుంది. అర్జునుడు ఇప్పుడు సంపూర్ణంగా కృష్ణుడికి లొంగపోయాడు. తన ఆలోచనలను పక్కనపెట్టి పరమాత్మ వాక్కులను తన హృదయంలో భద్రపరుచుకుంటున్నాడు. ఆ సమయంలో రణరంగం అంతా ఒక దివ్యమైన కాంతితో నిండిపోయింది. కృష్ణుడి నోటి నుండి వస్తున్న ప్రతి మాట ఒక శక్తివంతమైన మంత్రంలా పనిచేస్తోంది. అది అర్జునుడిలోని పెరికితనాన్ని తరిమికొట్టి అతనిలో ఒక అజేయమైన వీరుడిని నిద్రలేపుతోంది. మన జీవితంలో కూడా మనం ఇటువంటి ప్రేరణ కోసం వెతుకుతూ ఉంటాం. ఆ ప్రేరణే భగవద్గీత. నిశ్శబ్దంగా సాగుతున్న ఈ సంభాషణలో లోకంలోని రహస్యాలన్నీ ఒక్కొక్కటిగా విప్పబడుతున్నాయి. భగవంతుడు ఎక్కడో ఆకాశంలో లేడు, మన హృదయ కమలంలోనే కొలువై ఉన్నాడు. ఆ పరమాత్మను గుర్తించడమే మనిషి జీవిత ధ్యేయం. అర్జునుడు ఆ మార్గాన్ని కనుగొన్నాడు. మనం కూడా ఆ మార్గంలో పయనించాలంటే మనలోని అజ్ఞానాన్ని వదిలి జ్ఞాననేత్రంతో ప్రపంచాన్ని చూడాలి. కృష్ణుడు చూపిస్తున్న ఆ వెలుగులో అడుగులు వేయడం కంటే గొప్ప భాగ్యం మరొకటి లేదు. శాశ్వతమైన జ్ఞాన ప్రవాహంలో మనం ఇప్పుడు 5వ ఘట్టానికి చేరుకున్నాం. ఈ ప్రయాణం కేవలం వినడం కోసం కాదు, మనల్ని మనం మలచుకోవడం కోసం. ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఈ రహస్యం కేవలం పవిత్రమైన హృదయం ఉన్నవారికి, సందేహాలు వదిలిన వారికి మాత్రమే అర్థమవుతుంది. ఎవరైతే ఇంకా తర్కవితర్కాలలో మునిగిపోయి భక్తిలేని హృదయంతో ఉన్నారో వారు ఈ రహస్యానికి ఆమడ దూరంలో ఉంటారు. ఓపిక లేనివారు, కేవలం కాలక్షేపం కోసం వినేవారు ఇప్పుడే ఈ మార్గాన్ని వీడవచ్చు. ఎందుకంటే పరమాత్మ రహస్యం అలవోకగా దొరికేది కాదు, అది అచంచలమైన విశ్వాసం ఉన్నవారికి మాత్రమే సొంతం. కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన ఆ అతిపెద్ద రహస్యం ఇప్పుడు ఒక దివ్యమైన మలుపు తిరుగుతోంది. 90% మంది భగవద్గీతను ఒక మత గ్రంథంగా చదువుతారు, కాని అందులోని రాజవిద్య రాజగుహ్య యోగం గురించి తెలుసుకోలేరు. అంటే రహస్యాలన్నింటిలోనూ అత్యంత రహస్యమైనది అని అర్థం. కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, అర్జునా, నీవు నామీద అసూయ లేని వాడవు కాబట్టి నీకు ఈ పరమ రహస్యమైన జ్ఞానాన్ని వివరిస్తున్నాను అని. ఇక్కడే మనకు ఒక పాణ్యముంది. అసూయ, అహంకారమున్న చోట జ్ఞానం నిలవదు. ఈ ప్రపంచంలో మనం చూస్తున్నదంతా ఆ పరమాత్మ యొక్క వ్యక్తరూపం మాత్రమే. కాని ఆయన అవ్యక్తంగా కూడా అంతటా నిండి ఉన్నాడు. ఒక సాలిడు తనలో నుండే నూలును తీసి వల ఎలా అల్లుతుందో అలాగే ఈ జగత్తు అంతా పరమాత్మలో నుండే పుట్టి ఆయనలోనే లీనమవుతుంది. ఈ రహస్యం తెలిసినవాడు ఏ వస్తువును చూసినా, ఏ ప్రాణిని చూసినా అందులో దైవాన్ని మాత్రమే దర్శిస్తాడు. అర్జునుడికి కృష్ణుడు చెప్పిన అసలైన మర్మం ఇదే. మనం చేసే ప్రతి పని వెనుక ఒక చైతన్యముంది. ఆ చైతన్యమే శ్రీకృష్ణుడు. మనం భక్తి అంటే కేవలం పూజలు అనుకుంటాం. కాని కృష్ణుడు చెప్పిన భక్తి వేరు. పత్రం పుష్పం ఫలం తోయం అని ఆయన పలికారు. అంటే ఒక ఆకు కాని, ఒక పువ్వు కాని, ఒక పండు కాని, చివరికి కాసిన్ని నీళ్లైనా సరే ప్రేమతో అర్పిస్తే చాలు, ఆయన స్వీకరిస్తాడు.
ఇక్కడ ముఖ్యం పదార్థం కాదు, ఆ పదార్థం వెనుక ఉన్న భావం. తనను తాను పూర్తిగా పరమాత్మకు అర్పించుకున్నవాడు అడవులకు వెళ్ళక్కర్లేదు, కొండలమీద కూర్చోనక్కర్లేదు. చేస్తున్న పనిలోనే దైవాన్ని చూస్తూ ఆ ఫలితాన్ని ఆయనకు అర్పించడమే అసలైన రహస్యం. ఈ జ్ఞానధారను వింటున్న మీ అందరికీ ఒక చిన్న విన్నపం. ఈ సనాతన ధర్మాన్ని, ఈ దివ్య సందేశాన్ని 10 మందికి చేరవేయడం మనందరి బాధ్యత. నేటి సమాజంలో నైతిక విలువలు నశిస్తున్న వేళ ఇటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం అందరికీ అందాలి. ఈ ధర్మ ప్రచార యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. తెరపై కనిపిస్తున్న ఆ సంకేత చిత్రం ద్వారా మీ శక్తి మేరకు మద్దతును అందించి ఈ జ్ఞాన ప్రయాణం నిరంతరాయంగా సాగేలా తోడ్పడండి. మీ యొక్క చిన్న సహకారం ఎంతో మంది జీవితాల్లో మార్పు తీసుకురాగలదు. ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. అర్జునుడు ఇప్పుడు ఒక గొప్ప ప్రశ్న వేస్తున్నాడు. కృష్ణా, నీవు అంతటా ఉన్నానని చెబుతున్నావు కదా, మరి నిన్ను నిత్యం ఎలా స్మరించాలి అని. దానికి కృష్ణుడు సమాధానం ఇస్తూ తన విభూతులను వివరిస్తున్నాడు. పర్వతాలలో తాను హిమాలయమని, జలాలలో తాను సముద్రమని, ఆవులలో కామధేనువునని ఇలా ఒక్కొక్కటిగా వివరిస్తూ పోయాడు. అంటే ఈ ప్రపంచంలో అత్యుత్తమమైనది ఏదైనా అది దైవస్వరూపమే అని అర్థం. కాని ఇవన్నీ ఆయనలోని ఒక చిన్న అంశం మాత్రమే. అనంతమైన ఆయన రూపం దీనికి ఎన్నో రెట్లు పెద్దది. అర్జునుడికి ఇప్పుడు ఒక కోరిక కలిగింది. ఆ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూడాలనిపించింది. అది కేవలం చర్మ చక్షువులతో చూసేది కాదు. అందుకే కృష్ణుడు అర్జునుడికి దివ్య దృష్టిని ప్రసాదించాడు. ఆ దృష్టితో అర్జునుడు చూసిన దృశ్యం వర్ణనాతీతం. కోటి సూర్యుల వెలుగు ఒక్కసారిగా ఉదయిస్తే ఎలా ఉంటుందో అంతటి కాంతితో శ్రీకృష్ణుడు దర్శనమిచ్చాడు. ఆ రూపంలో సకల దేవతలు, సమస్త లోకాలు, కాలచక్రం అంతా కనిపిస్తోంది. అర్జునుడు భయంతో గజగజ వణికిపోయాడు. ఆ విశ్వరూపంలో అర్జునుడు మరో భయంకరమైన దృశ్యం చూశాడు. కౌరవ సైన్యంలోని వీరులంతా ఆ పరమాత్మ నోటిలోకి వెళుతున్నారు. అంటే కాలం అందరినీ మింగేస్తోంది. కృష్ణుడు మళ్లీ చెప్పాడు, అర్జునా, వీరంతా అప్పటికే మరణించారు, నువ్వు కేవలం ఒక నెపం మాత్రమే, నిమిత్తమాత్రుడవు. లేచి యుద్ధం చేయి, కీర్తిని సంపాదించు అని. ఈ మాట మనందరికీ వర్తిస్తుంది. మన జీవితంలో మనం చేసే పనులు అన్నీ భగవంతుడి సంకల్పం ప్రకారమే జరుగుతాయి. మనం కేవలం ఒక పరికరంలాగా ఆ పనిని పూర్తి చేయాలి. విశ్వరూప దర్శనం తర్వాత అర్జునుడికి ఒక విషయం స్పష్టమైంది. ఈ ప్రపంచం మనం అనుకుంటున్నట్లుగా వేరువేరుగా లేదు. అంతా ఒకే ఒక మహాశక్తి యొక్క లీల. ఆ శక్తిని నమ్ముకున్నవాడికి భయం అనేది ఉండదు. అర్జునుడు కృష్ణుడిని సాధారణ మానవుడిగా, తన స్నేహితుడిగా భావించాడు. కాని ఇప్పుడు ఆయన పరదైవమని గుర్తించి క్షమించమని కోరాడు. మన లోపల ఉన్న పరమాత్మను కూడా మనం ఒక్కోసారి గుర్తించలేం. మన అహంకారం అడ్డం వచ్చి ఆయనను ఒక సాధారణ శక్తిగా చూస్తాం. భగవద్గీతలోని 5వ భట్టం మనల్ని భక్తి యొక్క పరాకాష్ఠకు తీసుకువెళుతుంది. కర్మ చేసినా, జ్ఞానం సంపాదించినా చివరికి అది భక్తిగా మారాలి. భక్తి లేని జ్ఞానం పొడి జ్ఞానం, అది మనసును కఠినం చేస్తుంది. అదే ప్రేమతో కూడిన భక్తి కలిగినప్పుడు ఆ పరమాత్మ మనకు అతి దగ్గరగా ఉంటాడు. అర్జునుడికి కృష్ణుడు అత్యంత రహస్యమైన విషయాన్ని చెబుతున్నాడు. నన్ను మాత్రమే శరణు వేడు, నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తుడిని చేస్తాను అని. ఈ హామీ కేవలం అర్జునుడికి మాత్రమే కాదు, మనందరికీ. కృష్ణుడు చెప్పిన రహస్యాలలో మరొకటి ఏమిటంటే ఏకాగ్రత. మన మనస్సు వందల కొద్దీ కోరికల వెంట పరుగెడుతూ ఉంటే మనం దైవాన్ని చూడలేం. ఒకే ఒక లక్ష్యం, ఒకే ఒక ధ్యానం ఉన్నప్పుడు మాత్రమే సత్యం బోధపడుతుంది. అర్జునుడికి ఉన్న లక్ష్యం ధర్మ సంస్థాపన. అందుకే అతనికి ఆ విశ్వరూప దర్శనం లభించింది. మన లక్ష్యం కూడా ఆ పరమాత్మను చేరుకోవడమే కావాలి. అప్పుడు మన జీవితంలోని చిన్న చిన్న సమస్యలు మనల్ని ఇబ్బంది పెట్టవు. ఈ అనంతమైన కాలగమనంలో మనం ఒక చిన్న భాగం. కాని మనలోని ఆత్మ పరమాత్మతో సమానమైనది. ఈ అద్వైత సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే మనిషి మరణాన్ని జయిస్తాడు. అర్జునుడు ఇప్పుడు పూర్తి స్పృహలోకి వచ్చాడు. తన బాధ్యత ఏమిటో, తన గమ్యం ఏమిటో అతడికి అర్థమైంది. కృష్ణ పరమాత్మ చూపిన మార్గం ఒక రాజమార్గంలాగా కనిపిస్తోంది. ఆ మార్గంలో నడవడానికి సిద్ధమైన అర్జునుడికి విజయం ముందే సిద్ధమై ఉంది.
మన జీవిత రథానికి కృష్ణయ్య సారథిగా ఉన్నప్పుడు అపజయం అనే మాటే ఉండదు. కాకపోతే మనం ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి. మన ఇష్టానుసారం రథాన్ని నడపమని కాకుండా ఆయన ఇష్టప్రకారం మనల్ని నడిపించమని కోరాలి. అదే నిజమైన శరణాగతి. ఈ శరణాగతి రహస్యం తెలిసినవాడు లోకంలో అందరికంటే ధన్యుడు. అర్జునుడు ఆ ధన్యతను పొందాడు. మనం కూడా ఆ దిశగా అడుగులు వేయవలసిన సమయం ఆసన్నమైంది. ప్రతి మనిషి లోపల ఒక కురుక్షేత్రం జరుగుతూనే ఉంటుంది. మంచికి చెడుకు మధ్య పోరాటం సాగుతూనే ఉంటుంది. ఆ పోరాటంలో మనల్ని గెలిపించేది భగవద్గీత అనే అస్త్రం. ఆ అస్త్రాన్ని ఎలా ప్రయోగించాలో, ఎప్పుడు ప్రయోగించాలో కృష్ణుడు నేర్పుతున్నాడు. అర్జునుడు ఆ పాఠ్యాలను శ్రద్ధగా వింటున్నాడు. మమకారం అనే బంధం తెగిపోయింది. బాధ్యత అనే దీపం వెలిగింది. ఈ వెలుగులో ప్రయాణం మున్ముందుకు సాగుతోంది. జ్ఞానమనే అమృతధారలో మునిగితేలుతున్న ఆత్మబంధువులందరికీ వందనాలు. ఈ పరమ పవిత్రమైన రహస్య ప్రయాణంలో మనం మరో ఉన్నతమైన మెట్టును అధిరోహిస్తున్నాం. ఈ జ్ఞానోదయం అందరికీ సాధ్యపడదు. ఎవరి హృదయంలో అయితే నిశ్శబ్దమైన ఏకాగ్రత ఉంటుందో, ఎవరికైతే అహంకారమనే పొరలు తొలగిపోయి ఉంటాయో వారికి మాత్రమే ఈ సత్యం గోచరిస్తుంది. ఇంకా సందేహాలతో, అపనమ్మకాలతో ఉన్నవారు, ఈ ప్రసంగాన్ని భారంగా భావించేవారు ఇక్కడే విరమించుకోవచ్చు. ఎందుకంటే సంపూర్ణ శ్రద్ధ లేని జ్ఞానం ఎడారిలో కురిసిన వాన వంటిది. అది ఏ ప్రయోజనాన్ని ఇవ్వదు. ధైర్యంగా, స్థిరంగా వినగలిగేవారు మాత్రమే ఈ దివ్యమర్మాన్ని గ్రహించగలరు. కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణ పరమాత్మ చూపించిన ఆ విశ్వరూపాన్ని దర్శించిన తర్వాత అర్జునుడిలో ఒక గొప్ప మార్పు వచ్చింది. కళ్ల ముందు ఉన్నది కేవలం తన స్నేహితుడు కాదని, సకల చరాచర జగత్తుకు ఆధురమైన పరబ్రహ్మ అని అతడు గుర్తించాడు. కాని అద్భుతం చూసినంత మాత్రాన మనిషికి సంపూర్ణ జ్ఞానం లభించదు. ఆ రూపాన్ని చూడటం ఒక అనుభవమైతే, ఆ రూపం వెనుక ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోవడం అసలైన రహస్యం. ఇక్కడే కృష్ణుడు అర్జునుడికి క్షేత్రజ్ఞ విభాగ యోగం అనే పరమ గుజ్యమైన విషయాన్ని బోధించడం ప్రారంభించాడు. 90% మంది భగవద్గీతను చదువుతారు కాని అసలు ఈ ప్రపంచం ఎలా నిర్మితమైంది, మన లోపల ఉన్న చైతన్యం ఏమిటి అనే విషయాన్ని విస్మరిస్తారు. కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు: అర్జునా, ఈ శరీరాన్ని క్షేత్రము అని అంటారు. ఈ క్షేత్రాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారిని క్షేత్రజ్ఞుడు అని అంటారు. ఈ చిన్న వాక్యంలోనే సృష్టి రహస్యం అంతా దాగ ఉంది. క్షేత్రము అంటే ఒక పొలం వంటిది. మన శరీరం, మన మనస్సు, మన బుద్ధి, మన అహంకారం ఇవన్నీ ఆ పొలంలోని భాగాలు. మరి క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? ఆ పొలంలో ఏం జరుగుతుందో గమనించే యజమాని. మనం నిత్య జీవితంలో ఎదుర్కొనే కష్టాలకు కారణం ఏమిటో తెలుసా? మనం ఆ పొలాన్ని, శరీరాన్ని మనమే అని అనుకోవడమే. పొలంలో కలుపు మొక్కలు మొలిస్తే పొలానికి నొప్పి ఉండదు, కాని రైతు తన పొలమని బాధపడతాడు. అలాగే శరీరానికి రోగం వస్తే ఆత్మకు నొప్పి ఉండదు, కాని మనం ఈ శరీరాన్ని మనమే అనుకోవడం వల్ల దుఃఖిస్తాం. ఈ శరీరం వేరు, దీనిని గమనిస్తున్నా నేను వేరు అనే విచక్షణ జ్ఞానమే భగవద్గీతలోని అతి పెద్ద రహస్యం. ఈ సత్యాన్ని గ్రహించినవాడు మరణశయ్యమీద ఉన్నా సరే ప్రశాంతంగా ఉండగలడు. కృష్ణ పరమాత్మ ఈ క్షేత్రాన్ని వివరించడానికి 24 తత్వాలను పేర్కొన్నారు. పంచభూతాలు: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారం, బుద్ధి, అవ్యక్త ప్రకృతి, 10 ఇంద్రియాలు, మనస్సు మరియు ఇంద్రియగోచరమయ్యే 5 విషయాలు. ఇవన్నీ కలిసి మన దేహాన్ని నిర్మిస్తాయి. వీటికి తోడుగా కోరిక, ద్వేషం, సుఖం, దుఃఖం వంటి వికారాలు కూడా ఉంటాయి. వీటన్నిటి కలయికే క్షేత్రము. ఇది నిరంతరం మారుతూ ఉంటుంది. కాని ఈ మార్పులన్నిటినీ గమనిస్తున్న చైతన్యం మాత్రం ఎప్పుడూ మారదు. ఆ మారని చైతన్యమే నువ్వు అని కృష్ణుడు అర్జునుడికి గుర్తుచేస్తున్నాడు. అర్జునుడు ఇప్పుడు ఒక గొప్ప సందిగ్ధంలో ఉన్నాడు. తన కళ్ల ముందు ఉన్న భీష్మ ద్రోణాదులు కేవలం శరీరాలు మాత్రమేనా? వారి లోపల ఉన్నది కూడా ఆ పరమాత్మ అంశేనా? కృష్ణుడు సమాధానమిస్తూ ప్రతి క్షేత్రంలోనూ నేనే క్షేత్రజ్ఞుడిగా ఉన్నానని స్పష్టం చేశాడు. అంటే కేవలం అర్జునుడిలోనే కాదు, దుర్యోధనుడిలో కూడా ఆ పరమాత్మ చైతన్యం ఉంది. కాని మాయ కప్పబడినవారు ఆ చైతన్యాన్ని గుర్తించలేరు. జ్ఞానమంటే ఏమిటో కూడా కృష్ణుడు ఇక్కడే వివరించాడు. అహంకారం లేకపోవడం, ఆడంబరం లేకపోవడం, అహింస, ఓర్పు,
గురువును సేవించడం, శుచిత్వం, స్థిరత్వం ఇవే నిజమైన జ్ఞాన లక్షణాలు. మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని పురాణాలు విన్నా మనలో అహంకారం తగ్గకపోతే అది జ్ఞానం అనిపించుకోదు. ఎదుటివారిలో లోపాలను వెతకడం మానేసి మన లోపల ఉన్న క్షేత్రజ్ఞుడిని దర్శించడం నేర్చుకోవాలి. అర్జునుడికి ఈ బోధన ఒక గొప్ప ప్రశాంతతను ఇచ్చింది. యుద్ధం చేయవలసింది శరీరాలతో మాత్రమే, ఆత్మలతో కాదు. ఆత్మ నిత్యము, అది ఎవరినీ చంపదు, ఎవరిచేత చంపబడదు. ఈ సత్యం తెలిసినప్పుడు యుద్ధం అనేది కేవలం ఒక ధర్మ నిర్వహణగా మారుతుంది. రహస్యం అనేది లోతుల్లో ఉంటుంది. సముద్రంపైన అలలు ఎన్ని ఉన్నా లోపల మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది. మన జీవితం కూడా అలాగే ఉండాలి. బయట ఎన్ని గొడవలున్నా, ఎన్ని ఆందోళనలున్నా మన అంతరంగం మాత్రం ఆ పరమాత్మ చింతనతో నిశ్చలంగా ఉండాలి. దీనినే కృష్ణుడు సమత్వం అని పిలిచాడు. క్షేత్రజ్ఞుడిని తెలుసుకోవడమే జ్ఞానము, ఆ జ్ఞానంతో పరమాత్మను చేరుకోవడమే ముక్తి. ఈ రహస్యం అర్థమైనవాడు ఈ ప్రపంచంలో దేనికీ భయపడడు, దేనికీ మోహపడడు. ఈ సృష్టిలో ప్రకృతి మరియు పురుషుడు అనే రెండు శక్తులు ఉన్నాయి. ప్రకృతి అంటే మన కంటికి కనిపించే పదార్థం, పురుషుడు అంటే ఆ పదార్థాన్ని నడిపించే చైతన్యం. ఈ రెండింటి కలయిక వల్లే జీవం పుడుతోంది. మనం ప్రకృతి చేతిలో చిక్కుకుని ఉన్నాం, అందుకే మనకు సుఖదుఃఖాలు కలుగుతున్నాయి. కాని ఎప్పుడైతే మనల్ని మనం పురుషుడిగా, చైతన్యంగా గుర్తిస్తామో అప్పుడే మనకు విముక్తి లభిస్తుంది. కృష్ణుడు అర్జునుడికి ఈ రెండింటి మధ్య ఉన్న భేదాన్ని అతి సులభంగా వివరించాడు. అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణా, ఈ జ్ఞానాన్ని ఆచరించడం ఎలా అని. దానికి సమాధానమే ధ్యానము. మన మనస్సును ఇంద్రియ విషయాల నుండి మళ్లించి ఆ క్షేత్రజ్ఞుడిపై లగ్నం చేయాలి. గాలిలేని చోట దీపం ఎలా నిశ్చలంగా వెలుగుతుందో యోగ మనస్సు కూడా అలా నిశ్చలంగా ఉండాలి. ఈ స్థితిని పొందినవాడు కేవలం తనలోనే కాదు, సర్వభూతాలలోనూ దైవాన్ని చూస్తాడు. ఒక కుక్కలోనూ, ఒక ఏనుగులోనూ, ఒక చండాలుడిలోనూ ఒకే రకమైన చైతన్యముందని గ్రహించడం మనిషి పరిణతికి నిదర్శనం. భగవద్గీతలోని ఈ మర్మం తెలిస్తే మనకు శత్రువులు అనేవారే ఉండరు. మనల్ని ద్వేషించే వారిలో కూడా ఆ పరమాత్మను చూసినప్పుడు మనకు కోపం రాదు, కేవలం కరుణ మాత్రమే కలుగుతుంది. అర్జునుడు ఇప్పుడు తన శత్రువుల వైపు కాకుండా వారిలో ఉన్న ఆత్మతత్వం వైపు చూస్తున్నాడు. అతడి దృష్టికోణం మారింది. ఎప్పుడైతే దృష్టి మారుతుందో అప్పుడే సృష్టి మారుతుంది. మన కష్టాలకు కారణం మన దృష్టిలోపమే. కృష్ణుడు అర్జునుడికి ఆ దృష్టిని సరిచేశాడు. కాలం వేగంగా సాగపోతోంది. రణరంగంలో శంఖధ్వానాలు వినిపిస్తున్నాయి. కాని అర్జునుడి మనస్సు ఇప్పుడు యుద్ధంమీద లేదు, ఆ యుద్ధాన్ని గమనిస్తున్న సాక్షి జాని మీద ఉంది. తాను చేస్తున్న పని తన బాధ్యత అని, దాని ఫలితమీద తనకు అధికారం లేదని అతడు మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటున్నాడు. ఈ స్పృహే అతడిని ఒక అజేయుడైన వీరుడిగా మారుస్తోంది. మనం కూడా మన జీవిత యుద్ధంలో గెలవాలంటే ముందుగా మన లోపల ఉన్న క్షేత్రజ్ఞులను గుర్తించాలి. రహస్యం అనేది దాచిపెట్టేది కాదు, అది అనుభవించేది. గీతాచార్యుడు అందించిన ఈ అమృతాన్ని స్వీకరించినవాడు ధన్యుడు. అర్జునుడు ఆ అమృతాన్ని సేవిస్తున్నాడు, తన అజ్ఞానమనే దాహాన్ని తీర్చుకుంటున్నాడు. ఈ జ్ఞాన ప్రకాశంలో చీకటి అనేదే ఉండదు. మనం కూడా ఆ వెలుగులో అడుగులు వేద్దాం. జీవితం అనే క్షేత్రంలో ధర్మమనే విత్తనాలను నాటుదాం. ఫలితాన్ని ఆ పరమాత్మకు వదిలేద్దాం. అప్పుడే మనకు శాశ్వతమైన శాంతి లభిస్తుంది. జ్ఞానమనే అమృతధారలో మునిగితేలుతున్న ఆత్మబంధువులందరికీ వందనాలు. ఈ పరమ పవిత్రమైన రహస్య ప్రయాణంలో మనం మరో ఉన్నతమైన మెట్టును అధిరోహిస్తున్నాం. ఈ జ్ఞానోదయం అందరికీ సాధ్యపడదు. ఎవరి హృదయంలో అయితే నిశ్శబ్దమైన ఏకాగ్రత ఉంటుందో, ఎవరికైతే అహంకారమనే పొరలు తొలగిపోయి ఉంటాయో వారికి మాత్రమే ఈ సత్యం గోచరిస్తుంది. ఇంకా సందేహాలతో, అపనమ్మకాలతో ఉన్నవారు, ఈ ప్రసంగాన్ని భారంగా భావించేవారు ఇక్కడే విరమించుకోవచ్చు. ఎందుకంటే సంపూర్ణ శ్రద్ధ లేని జ్ఞానం ఎడారిలో కురిసిన వాన వంటిది, అది ఏ ప్రయోజనాన్ని ఇవ్వదు. ధైర్యంగా, స్థిరంగా వినగలిగేవారు మాత్రమే ఈ దివ్యమర్మాన్ని గ్రహించగలరు. కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తున్న ఆ అతిపెద్ద రహస్యం ఇప్పుడు ఒక అద్భుతమైన మలుపు తిరుగుతోంది. 90% మందికి తెలియని ఆ నిగుజ సత్యమేమిటంటే, ఈ సంసారం ఒక తలకిందులుగా ఉన్న చెట్టు వంటిది. దీనినే
అశ్వత్థ వృక్షం అని అంటారు. సాధారణంగా చెట్లకు వేర్లు కింద, కొమ్మలు పైన ఉంటాయి. కాని ఈ సృష్టి అనే వృక్షానికి వేర్లు పైన అంటే పరమాత్మలో ఉన్నాయి, కొమ్మలు కింద అంటే ఈ భూలోకంలో విస్తరించి ఉన్నాయి. ఈ రహస్యం అర్థమైతే మనిషికి దేనిమీద మోహముండదు. మనం ఈ కొమ్మలను, ఆకులను చూసి మురిసిపోతున్నాం కాని వీటన్నిటికీ ఆధారంపైన ఉన్న ఆ పరబ్రహ్మ అని గుర్తించలేకపోతున్నాం. ఈ చెట్టు యొక్క ఆకులే వేదాలు. ఈ కొమ్మలు సత్వ, రజో, తమో గుణాలనే నీటితో పెరుగుతున్నాయి. మన ఇంద్రియ విషయాలే ఈ చెట్టుకు చిగుళ్ళు. ఈ వేర్లు కిందికి కూడా వ్యాపించి మనిషిని కర్మబంధాలలో చిక్కుకుపోయేలా చేస్తున్నాయి. అర్జునుడు ఆశ్చర్యంగా వింటున్నాడు. మనం ఈ ప్రపంచంలో ఎంతగా పెనవేసుకుపోయామంటే అసలు మనం ఎక్కడి నుండి వచ్చామో, మన మూలాలు ఎక్కడ ఉన్నాయో మర్చిపోయాం. ఈ చెట్టును నరకడం ఎవరికీ సాధ్యం కాదు. కాని శ్రీకృష్ణుడు ఒక మార్గం చెప్పాడు. అదే అసంగ శస్త్రము, అంటే వైరాగ్యమనే గొడ్డలి. ఈ గొడ్డలితో మోహమనే వేర్లను నరికినప్పుడే మనిషి ఆ పరమపదాన్ని చేరుకోగలడు. చాలామంది భగవద్గీత చదివి భగవంతుడు ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఉంటాడని అనుకుంటారు. కాని కృష్ణుడు చెప్పిన రహస్యం మరొకటి ఉంది. ఆయన మనలోనే ఉన్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః అని ఆయన పలికారు. అంటే ప్రతి ప్రాణి దేహంలోనూ జీర్ణక్రియను నడిపించే జఠరాగ్నిని నేనే అని అర్థం. మనం తినే ఆహారాన్ని అరిగించి మనకు శక్తిని ఇచ్చేది ఆ పరమాత్మే. దేవుడు మనకు అంత దగ్గరగా ఉన్నా మనం గుర్తుపట్టలేకపోతున్నాం. మన శ్వాసలో, మన రక్త ప్రసరణలో, మన ప్రతి కణంలోనూ ఆ కృష్ణ చైతన్యం వెలుగుతూనే ఉంది. ఈ ఎరుక కలిగినప్పుడు మనిషి తన దేహాన్ని ఒక దేవాలయంగా భావిస్తాడు. మరో అద్భుతమైన విషయమేమిటంటే మనకు కలిగే జ్ఞాపకశక్తి, జ్ఞానము మరియు మనం మర్చిపోయే గుణము కూడా ఆయనే ఇస్తున్నాడు. ఒక విషయం మనకు గుర్తుకు వస్తుందంటే అది ఆయన కృప. ఒక చేదు జ్ఞాపకాన్ని మనం మర్చిపోతున్నామంటే అది ఆయన కరుణ. ఈ సృష్టిలో జరిగే ప్రతి చిన్న మార్పు వెనుక ఒక దైవిక ప్రణాళిక ఉంటుంది. అర్జునుడికి ఇప్పుడు అర్థమవుతోంది, తాను యుద్ధం చేస్తున్నాడా లేక తన ద్వారా పరమాత్మే యుద్ధం చేయిస్తున్నాడా అని. మనం చేసే పనులలో నేను అనే అహంకారమున్నంతకాలం మనం ఈ సంసార వృక్షానికి బందీలమే. ఆ అహాన్ని వీడి పగ్గాలను ఆయనకు అప్పగస్తే మన ప్రయాణం సుఖమేమవుతుంది. సూర్యుడిలో ఉండే తేజస్సు, చంద్రుడిలో ఉండే చల్లదనం, అగ్నిలో ఉండే వేడి, ఇవన్నీ నావే అని కృష్ణుడు చెబుతున్నాడు. భూమి తన శక్తితో సమస్త ప్రాణులను ఎలా మోస్తుందో అలాగే పరమాత్మ తన యోగశక్తితో ఈ అనంత విశ్వాన్ని ధరిస్తున్నాడు. ఈ రహస్యం తెలిసినవాడు ఏ వస్తువును చూసినా అందులో దైవాన్ని దర్శిస్తాడు. ఒక చిన్న పువ్వు వికసించినా, ఒక పక్షి రాగం తీసినా అది ఆ భగవంతుడి విభూతియే. లోకంలో 90% మంది బాహ్య సౌందర్యాన్ని చూసి మోసపోతారు, కాని జ్ఞాని అయినవాడు అంతర్లీనంగా ఉన్న ఆ దివ్యత్వాన్ని చూస్తాడు. అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణా, ఈ సంసార బంధం నుండి విముక్తి పొంది నిన్ను చేరుకోవాలంటే ఏం చేయాలి అని. దానికి సమాధానమే పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఈ లోకంలో ఇద్దరు పురుషులు ఉంటారు. ఒకరు క్షరుడు అంటే నశించే దేహము, రెండోవారు అక్షరుడు అంటే నశించని ఆత్మ. కాని వీరికి అతీతంగా వీరందరినీ భరించేవాడు ఒకడున్నాడు, ఆయనే పురుషోత్తముడు. ఆ పురుషోత్తముడే శ్రీకృష్ణుడు. తనను తాను పరమాత్మకు అర్పించుకుని సర్వభూతాలలోనూ ఆయనను చూసేవాడే నిజమైన భక్తుడు. అటువంటివాడు మాత్రమే ఈ మాయను దాటగలడు. ఈ రహస్యాలు వింటుంటే మన మనస్సులోని అంధకారం తొలగిపోయి ఒక కొత్త వెలుగు ప్రసరిస్తుంది. మన సమస్యలు, మన బాధలు అన్నీ ఆ సంసార వృక్షం యొక్క చిన్న కొమ్మలు మాత్రమే. వేరును పట్టుకుంటే కొమ్మలతో పని ఉండదు. అలాగే పరమాత్మను పట్టుకుంటే ఈలోక కష్టాలు మనల్ని ఏమీ చేయలేవు. అర్జునుడు ఇప్పుడు తన గాండీవాన్ని మరింత ధైర్యంగా పట్టుకున్నాడు. అతనిలో ఉన్న సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. కృష్ణ పరమాత్మ వాక్కులు అతనిని ఒక మహావీరుడిగా తీర్చిదిద్దాయి. జీవితమనే ఈ సుదీర్ఘ ప్రయాణంలో మనం ఎన్నోసార్లు దారి తప్పుతాం. అప్పుడు మనల్ని సరైన మార్గంలో పెట్టేది ఈ గీతాజ్ఞానమే. భగవంతుడు మనకు ఇచ్చిన అత్యున్నతమైన కానుక ఇది. దీనిని కేవలం చదవడం కాదు, మన శ్వాసలో నింపుకోవాలి. ప్రతిక్షణం ఆయన మనతోనే ఉన్నాడనే నమ్మకం మనల్ని అజేయులను చేస్తుంది. అర్జునుడికి కలిగిన ఆ దివ్య అనుభూతి మనందరికీ కలగాలి. అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది.
ప్రకృతిలోని ప్రతి అణువు ఆ పరమాత్మ నామాన్ని జపిస్తూనే ఉంటుంది. మనం మాత్రమే మన అహంకారంతో ఆ నాదాన్ని వినలేకపోతున్నాం. నిశ్శబ్దంగా మన అంతరంగంలోకి తొంగిచూస్తే అక్కడ ఆ మురళీకృష్ణుడి గానం వినిపిస్తుంది. ఆ గానమే మనకు శక్తినిస్తుంది. ఆ గానమే మనల్ని నడిపిస్తుంది. యుద్ధభూమిలో ఉన్న అర్జునుడికి ఆ గానం వినిపించింది. అందుకే అతను తన విషాదాన్ని వదిలి విజయం వైపు అడుగులు వేశాడు. మనం కూడా ఆ దివ్యనాదాన్ని వినే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ రహస్యాలు మనిషిని మనిషిగా మారుస్తాయి. బలహీనతను బలంగా, భయాన్ని అభయంగా మారుస్తాయి. ఈ అనంతమైన జ్ఞాన సముద్రంలో మనం ఇంకా ఎన్నో ముత్యాలను వెతకాల్సి ఉంది. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మణి వంటిది. దానిని హృదయంలో భద్రపరుచుకుంటే మనకు తిరుగుండదు. కాలం కదులుతోంది, కాని ఆ పరమాత్మవాక్కు ఎప్పటికీ సత్యంగానే నిలిచి ఉంటుంది. ఆ సత్యాన్ని నమ్ముకున్నవారికి అపజయం అనేదే ఉండదు. జ్ఞానమనే ఈ అనంత ప్రయాణంలో 8వ భట్టానికి చేరుకున్న మీ అందరికీ స్వాగతం. ఈ రహస్యం కేవలం వినడం వల్ల లభించేది కాదు. మన హృదయంలోని మాలిన్యాన్ని కడుక్కున్నప్పుడు మాత్రమే అనుభవంలోకి వచ్చేది. ఒక చిన్న హెచ్చరిక. ఎవరికైతే తమ తప్పులను తెలుసుకునే ధైర్యం లేదో, ఎవరైతే తమ అహంకారాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరో, వారికి ఈ మాటలు కంటకప్రాయంగా అనిపించవచ్చు. అటువంటివారు ఇప్పుడే ఈ మార్గం నుండి తప్పుకోవచ్చు. ఎందుకంటే సత్యాన్ని స్వీకరించడానికి వజ్రం లాంటి గుండె, వెన్నలాంటి మనస్సు కావాలి. స్థిరమైన చిత్తంతో వినగలిగేవారు మాత్రమే ఈ దివ్యమర్మాన్ని ఛేదించగలరు. కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తున్న ఆ పరమ రహస్యం ఇప్పుడు మనిషి యొక్క స్వభావం మీదకు మళ్ళింది. 90% మంది భగవద్గీత చదివినా తమ లోపల ఉన్న అసలైన శత్రువును గుర్తించలేరు. కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, అర్జునా, ఈ లోకంలో ప్రాణులు 2 రకాలుగా పుడతారు. ఒకరు దైవీ సంపద కలవారు, రెండోవారు ఆసురీ సంపద కలవారు. ఈ 2 సంపదలు అంటే ధన కనక వస్తు వాహనాలు కావు. ఇవి మన మనస్సులో ఉండే గుణగణాలు. ఈ రహస్యం అర్థమైతే మనం ఏ దారిలో నడుస్తున్నామో మనకే స్పష్టమవుతుంది. దైవీ సంపద అంటే ఏమిటి? భయం లేకపోవడం, హృదయశుద్ధి, జ్ఞానం కోసం తపన, దానం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, స్వాధ్యాయం, తపస్సు, ఆర్జవం అంటే సరళత్వం. ఇవే కాకుండా అహింస, సత్యం, కోపం లేకపోవడం, త్యాగం, శాంతి, దయ, లోభం లేకపోవడం, మృదుత్వం, ఇవన్నీ దైవగుణాలు. ఈ లక్షణాలు ఉన్నవాడు పరమాత్మకు అత్యంత దగ్గరగా ఉంటాడు. అర్జునా, నువ్వు దైవీ సంపదతోనే జన్మించావు కాబట్టి నువ్వు దుంహకించవలసిన అవసరం లేదు అని కృష్ణుడు ధైర్యం చెప్పాడు. కాని లోకంలో మరో వర్గముంది. అదే ఆసురీ సంపద. ఆసురీ సంపద ఉన్నవారు ఎలా ఉంటారో కృష్ణుడు వివరిస్తున్నాడు. దంభము అంటే గొప్పలు చెప్పుకోవడం, దర్పము అంటే గర్వం, అహంకారం, క్రోధం, కఠినత్వం, అజ్ఞానం, ఇవన్నీ రాక్షస గుణాలు. వీరు ఈ ప్రపంచం సత్యం కాదని, దీనికి దేవుడు లేడని, కేవలం కోరికల వల్లే ఈ సృష్టి పుట్టిందని నమ్ముతారు. తమ స్వార్థం కోసం ఎటువంటి దారుణానికైనా వీరు వెనుకాడరు. లోకంలో 90% మందికి తెలియని రహస్యమేమిటంటే, ఈ రాక్షస గుణాలు మనల్ని సంసారమనే ఊబిలోకి నెట్టివేస్తాయి. దైవగుణాలు మనల్ని ముక్తివైపు నడిపిస్తాయి. అర్జునుడు ఇప్పుడు తన చుట్టూ ఉన్న వ్యక్తులని చూస్తున్నాడు. దుర్యోధనాదులలో ఆసురీ సంపద నిండి ఉంది కాబట్టే వారు అధర్మం వైపు నిలబడ్డారు. మన జీవితంలో కూడా మనం ఎన్నోసార్లు గర్వంతో, కోపంతో నిర్ణయాలు తీసుకుంటాం. అప్పుడు మనలో ఆసురీ ప్రవృత్తి మేల్కొంటుంది. కృష్ణుడు చెప్పిన ఆ పెద్ద రహస్యమేమిటంటే, నరకానికి 3 ద్వారాలు ఉన్నాయి. అవి కామము, క్రోధము మరియు లోభము. అంటే కోరిక, కోపం మరియు అత్యాశ. ఈ 3 ద్వారాలను దాటినవాడు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొందగలడు. మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు, మన ఆలోచనలు అన్నీ ఈ 3 ద్వారాల దగ్గరే ఆగపోతుంటాయి. ఎవరైతే వీటిని జయిస్తారో వారు శ్రేయస్సును పొందుతారు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఒక హెచ్చరిక కూడా ఇచ్చాడు. శాస్త్రాల నియమాలను వదిలేసి తన ఇష్టానుసారం ప్రవర్తించేవాడు ఎన్నటికి సుఖాన్ని పొందలేడు, పరమపదాన్ని చేరుకోలేడు. అందుకే మనిషికి శాస్త్రమే ప్రమాణం కావాలి. అంటే ధర్మబద్ధమైన జీవనం గడపాలి. అర్జునుడు ఇప్పుడు తన కర్తవ్యం పట్ల మరింత స్పష్టతను పొందాడు. రహస్యం అనేది బయట ఎక్కడో లేదు, మన ప్రవర్తనలోనే ఉంది. మనిషి తనను తాను గొప్పగా ఊహించుకోవడం మానేసి
తనలోని లోపాలను సరిదిద్దుకున్నప్పుడే అసలైన జ్ఞానోదయం కలుగుతుంది. అర్జునుడు తన అహాన్ని కృష్ణుడి పాదాల దగ్గర వదిలేశాడు. అందుకే అతనికి ఆ దైవీ సంపద లభించింది. మనం కూడా మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఇతరులను నిందించడం మానేసి మన అంతరంగాన్ని పరీక్షించుకోవాలి. మనలోని కామక్రోధలోభాలను అదుపులో ఉంచుకోవడమే అసలైన గెలుపు. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ విషయాలు మనిషిని సంస్కరిస్తాయి. రాక్షస ప్రవృత్తి నుండి దైవ ప్రవృత్తి వైపు మళ్లిస్తాయి. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ ఈ రెండు దారులు ఉంటాయి. ఏ దారిని ఎంచుకోవాలో నిర్ణయించుకోవడమే మన చేతుల్లో ఉంది. అర్జునుడు ధర్మ మార్గాన్ని ఎంచుకున్నాడు. కౌరవులు అధర్మ మార్గాన్ని ఎంచుకున్నారు. ఫలితం మనకు తెలుసు. ధర్మం ఎక్కడ ఉంటే విజయం అక్కడ ఉంటుంది. ఆ ధర్మం ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే అహంకారం లేదో, ఎక్కడైతే దయ ఉంటుందో అక్కడే ధర్మం ఉంటుంది. అర్జునుడి రథం మీద కృష్ణుడు కూర్చుని ఉన్నాడు. ఆ రథం ఆగపోలేదు. అది విజయం వైపు దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది. అర్జునుడి మనస్సులోని విషాదం ఇప్పుడు ఒక గొప్ప నిశ్చయంగా మారింది. తాను చేస్తున్న యుద్ధం కేవలం రాజకాంక్ష కోసం కాదు, అది లోకంలోని రాక్షస ప్రవృత్తిని అణచడం కోసం అని అతడు గ్రహించాడు. మన జీవితంలో కూడా మనం పడే కష్టాలు మనల్ని బలవంతులుగా చేస్తాయి. ఆ కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడమే దైవ లక్షణం. ప్రతి మనిషిలోనూ ఒక యుద్ధం జరుగుతుంది. మనలోని మంచికి, చెడుకు మధ్య పోరాటం సాగుతూనే ఉంటుంది. ఈ పోరాటంలో మనకు తోడుగా నిలిచేది భగవద్గీత. కృష్ణ పరమాత్మ చూపిన వెలుగులో నడిస్తే ఏ శత్రువు మనల్ని ఏమీ చేయలేడు. ఆ శత్రువు బయట ఉన్నాడా లేక మన లోపలే ఉన్నాడా అనేది మనం గుర్తించాలి. మనలోని బలహీనతలే మనకు శత్రువులు. వాటిని జయించడమే పరమ రహస్యం. అర్జునుడు ఆ రహస్యాన్ని గ్రహించాడు. కాలం నిరంతరం కదులుతూనే ఉంటుంది. కాని జ్ఞానం మాత్రం స్థిరంగా ఉంటుంది. కృష్ణుడు చెప్పిన ఈ మాటలు వేల ఏళ్ల తర్వాత కూడా మనకు మార్గదర్శకంగా ఉన్నాయి. ఎందుకంటే అవి సత్యం. సత్యం ఎప్పుడూ మారదు. మనం ఏ కాలంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా మన గుణాలే మనల్ని నిర్వచిస్తాయి. మంచి గుణాలు మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళతాయి, చెడు గుణాలు మనల్ని పతనం చేస్తాయి. ఈ సరళమైన సత్యాన్ని అర్థం చేసుకోవడమే అన్నిటికంటే పెద్ద రహస్యం. అర్జునుడు ఇప్పుడు గాంధీవాన్ని సంధించడానికి సిద్ధమయ్యాడు. అతని కళ్లలో ఒక వింతైన కాంతి కనిపిస్తోంది. అది జ్ఞాన కాంతి. కృష్ణ పరమాత్మ బోధనలు అతని రక్తంలో ప్రవహిస్తున్నాయి. భయమనే మాటే అతడి దరిచేరడం లేదు. మరణం వచ్చినా అది ఒక యజ్ఞంలా అనిపిస్తోంది. ఈ మానసిక స్థితిని పొందడమే గీత యొక్క లక్ష్యం. మనం కూడా మన జీవితాల్లో ఇటువంటి స్థితప్రజ్ఞతను సాధించాలి. అప్పుడే మన జీవితం ఒక సార్థకమైన ప్రయాణంగా మారుతుంది. రహస్యాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా విప్పబడుతున్నాయి. తెరలు తొలగపోతున్నాయి. పరమాత్మ రూపం స్పష్టంగా కనిపిస్తోంది. అర్జునుడు ఆ రూపంలో లీనమైపోతున్నాడు. తాను వేరు, పరమాత్మ వేరు కాదని, అంతా ఆ ఒక్కడే అని అతడు గుర్తిస్తున్నాడు. ఈ అద్వైత భావన కలిగినప్పుడు మనిషికి దేనిమీద ద్వేషముండదు. అంతా దైవమేమే అయినప్పుడు ఇక పోరాటం ఎవరితో? అది కేవలం ఒక లీల మాత్రమే. ఈ లీలను అర్థం చేసుకున్నవాడు పరమయోగి. అనంతమైన జ్ఞాన గంగా ప్రవాహంలో మనమిప్పుడు అత్యంత కీలకమైన 9వ ఘట్టానికి చేరుకున్నాం. ఈ ప్రయాణం కేవలం వినడం కోసం కాదు, మన ఆత్మను శుద్ధి చేసుకోవడం కోసం. ఇక్కడ ఒక గంభీరమైన హెచ్చరిక. ఎవరి హృదయంలో అయితే శ్రద్ధ అనే దీపం వెలగదో, ఎవరికైతే ఈ దైవిక సత్యాల పట్ల పరిపూర్ణమైన విశ్వాసముండదో, వారికి ఈ అంతిమ రహస్యాలు కేవలం శబ్దాలుగా మాత్రమే మిగిలిపోతాయి. సందేహాలనే ముళ్ల పొదల్లో చిక్కుకున్నవారు, ఏకాగ్రత లేనివారు ఇప్పుడే ఈ మార్గం నుండి తప్పుకోవచ్చు. ఎందుకంటే గమ్యానికి చేరువయ్యే కొద్ది దారి కఠినంగా మారుతుంది, కాని ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. స్థిరమైన నిశ్చయంతో ముందుకు సాగేవారు మాత్రమే ఈ దివ్యమర్మాన్ని గ్రహించగలరు. కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తున్న ఆ పరమరహస్యం ఇప్పుడు మనిషి యొక్క విశ్వాసము మరియు ఆచరణల వైపు మళ్లింది. 90% మంది భగవద్గీతను ఒక కథగా చదువుతారు కాని, మన నిత్య జీవితంలో మనం చేసే చిన్న చిన్న పనుల వెనుక ఉన్న త్రిగుణాల ప్రభావాన్ని గుర్తించలేరు. కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, అర్జునా, ప్రతి మనిషిలోనూ శ్రద్ధ ఉంటుంది. కాని ఆ శ్రద్ధ అతని స్వభావాన్ని బట్టి 3 రకాలుగా ఉంటుంది.
ఈ రహస్యం తెలిస్తే మనం తీసుకునే ఆహారం నుండి మనం చేసే దానాల వరకు అన్ని మనల్ని ఎలా బంధిస్తున్నాయో లేదా ఎలా విముక్తులను చేస్తున్నాయో మనకు అర్థమవుతుంది. మనం తినే ఆహారం మన మనస్సును ఎలా ప్రభావితం చేస్తుందో కృష్ణుడు వివరించాడు. ఆయువును, బుద్ధిని, బలమును, ఆరోగ్యాన్ని పెంచే రసవత్తరమైన, మృదువైన ఆహారం సత్వగుణానికి నిదర్శనం. అతిగా కారంగా, ఉప్పగా, వేడిగా ఉండే ఆహారం రజోగుణానికి సంకేతం. ఇది దున్హకాన్ని, రోగాలను కలిగిస్తుంది. ఇక నిల్వ ఉన్నది, రుచిలేనిది, అపవిత్రమైన ఆహారం తమోగుణానికి చెందుతుంది. ఈ చిన్న రహస్యం మనకు ఏం చెబుతుందంటే, మన ఆలోచనలు మారాలంటే ముందుగా మన ఆహారం మారాలి. అర్జునుడు ఈ విశ్లేషణను వింటూ తన అంతరంగాన్ని సరిచూసుకుంటున్నాడు. ఆచరణలో కూడా 3 రకాలు ఉంటాయి. ఫలాపేక్ష లేకుండా కేవలం ధర్మం అని భావించి చేసే యజ్ఞం సాత్వికమైనది. గొప్పల కోసం ఫలితం ఆశించి చేసే యజ్ఞం రాజసికమైనది. శాస్త్ర విరుద్ధంగా భక్తి లేకుండా చేసేది తామసికమైనది. అలాగే తపస్సు గురించి కూడా కృష్ణుడు ఒక గొప్ప రహస్యం చెప్పాడు. శరీరంతో చేసే తపస్సు ఒక ఎత్తు అయితే, మాటతో చేసే తపస్సు మరొక ఎత్తు. ఎవరినీ బాధించనిది, సత్యమైనది, ప్రియమైనది, హితకరమైనది అయిన మాటలే వాక్కుతో చేసే తపస్సు. మనం మాట్లాడే ప్రతి మాట ఒక తపస్సులా ఉండాలి తప్ప ఎదుటివారిని గాయపరిచే అస్త్రంలా ఉండకూడదు. దానం చేసే విషయంలో కూడా మనిషి విజ్ఞతతో వ్యవహరించాలి. సరైన సమయంలో, సరైన చోట, అర్హత ఉన్న వ్యక్తికి ఫలితం ఆశించకుండా ఇచ్చే దానమే శ్రేష్టమైనది. ఉపకారం ఆశించి ఇచ్చే దానం రజోగుణానికి, అగౌరవంగా ఇచ్చే దానం తమోగుణానికి దారితీస్తుంది. ఈ రహస్యాలన్నీ వింటుంటే అర్జునుడికి ఒక విషయం స్పష్టమవుతోంది. మన ప్రతి కర్మలోనూ దైవత్వముండాలి. ఆ దైవత్వాన్ని సూచించేవే ఓం తత్ సత్ అనే 3 శబ్దాలు. ఓం అంటే పరమాత్మ, తత్ అంటే ఆ పరబ్రహ్మము, సత్ అంటే సత్యమైనది. ఏ పని చేసినా ఈ స్మరణతో చేస్తే ఆ పనిలోని లోపాలు తొలగిపోయి అది పరిపూర్ణమవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు అర్జునుడిని గీతలోని అత్యంత గూఢమైన అధ్యాయం వైపు నడిపిస్తున్నాడు. అదే ముక్తిని ఇచ్చే సన్యాసయోగం. సన్యాసం అంటే అడవులకు వెళ్లడం కాదు, కర్మ ఫలితాలను త్యాగం చేయడం. పనులు చేస్తూనే ఉండాలి, కాని ఆ పనుల మీద మమకారం ఉండకూడదు. తన కర్తవ్యాన్ని భగవంతుడికి అర్పితం చేసినవాడు ఈ లోకంలో ఉంటూనే ముక్తుడు అవుతాడు. అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణా, మరి త్యాగానికి, సన్యాసానికి తేడా ఏమిటి అని. దానికి సమాధానమే గీత యొక్క సారాంశం. కోరికతో కూడిన కర్మలను వదిలేయడం సన్యాసమైతే, కర్మల యొక్క ఫలితాలను వదిలేయడం త్యాగం. మన జీవితంలో మనం ఎన్నో బాధ్యతలు మోస్తుంటాం. ఆ బాధ్యతలను భారం అనుకోకుండా భగవంతుడి సేవగా భావించాలి. అర్జునుడికి ఉన్న పెద్ద సందేహం యుద్ధం చేయడం వల్ల కలిగే పాపం గురించి. కాని కృష్ణుడు చెబుతున్నాడు, అహంకారం లేనివాడు, బుద్ధి కలిగినవాడు ఈ లోకాన్ని చంపినా అతను చంపినట్లు కాదు, అతనికి పాపం అంటదు. అంటే మనసులో స్వార్థం లేనప్పుడు మనం చేసే ధర్మబద్ధమైన పోరాటం పాపం అనిపించుకోదు. ఇది వినడానికి వింతగా ఉన్నా ఇదే పరమ సత్యం. మన ఉద్దేశ్యం పవిత్రమైనప్పుడు మన కర్మలు కూడా పవిత్రమవుతాయి. జ్ఞానమనేది ఒక అగ్ని వంటిది. అది మనలోని అన్ని కర్మలను భస్మం చేస్తుంది. ఆ జ్ఞానాన్ని పొందినవాడు నిశ్చలమైన బుద్ధితో ఉంటాడు. మనిషికి విజయం వస్తే పొంగపోకూడదు, అపజయం వస్తే కుంగపోకూడదు. ఈ స్థితిని పొందడమే గీత యొక్క అంతిమ లక్ష్యం. అర్జునుడి రథంపై ఉన్న కృష్ణుడు ఇప్పుడు తన బోధనలను ముగింపు దశకు తీసుకువస్తున్నాడు. ఈ అనంతమైన విశ్వంలో మనిషి తన స్థానం ఏమిటో, తన కర్తవ్యం ఏమిటో గ్రహించే సమయం ఆసన్నమైంది. రహస్యాలన్నీ ఇప్పుడు ఒకచోట చేరి ఒక మహత్తరమైన కాంతిని వెదజల్లుతున్నాయి. మనం ఈ లోకంలో చేసే ప్రతి పనికి 5 కారణాలు ఉంటాయి. అవి శరీరం, కర్త, మనం, ఇంద్రియాలు, ప్రయత్నం మరియు దైవం. మనం ఎంత ప్రయత్నం చేసినా చివరికి దైవబలం లేనిదే ఏదీ సిద్ధించదు. ఈ నిజాన్ని గ్రహించినవాడు గర్వపడడు. తన విజయాలను దేవుడికి అంకితం చేస్తాడు. అర్జునుడు ఇప్పుడు తన అహాన్ని పూర్తిగా తుడిచిపెట్టుకున్నాడు. కృష్ణుడు చెప్పిన ప్రతి మాట అతని హృదయంలో ఒక అమృత వర్షంలా కురుస్తోంది. యుద్ధరంగంలో ఉన్నా సరే అతనికి ఒక గొప్ప ప్రశాంతత లభించింది. అది జ్ఞానం ఇచ్చే ప్రశాంతత. లోకంలో 90% మంది భగవద్గీతను కేవలం పూజాగదిలో పెడతారు. కాని
దానిని మన ఆలోచనల్లోకి తెచ్చుకోవాలి. మనిషి తన స్వభావాన్ని బట్టి తన వృత్తిని, తన బాధ్యతలను ఎంచుకోవాలి. ఏ పని చేసినా అందులో నైపుణ్యముండాలి, దైవచింతన ఉండాలి. తనకి ఇచ్చిన పనిని దైవకార్యంగా చేసేవాడు పరమపదానికి చేరువవుతాడు. అర్జునుడికి ఇప్పుడు తన ధర్మం ఏమిటో అర్థమైంది. మమకారం అనే ముసుగు తొలగిపోయింది. సత్యమనే వెలుగు అతనిని ఆవరించింది. పరమాత్మ వాక్కు ఇప్పుడు అంతిమ తీర్పు వైపు సాగుతోంది. రహస్యం అనేది దాచుకునేది కాదు, అది అందరికీ అందవలసినది. కాని అర్హత ఉన్న హృదయాలకు మాత్రమే అది బోధపడుతుంది. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఒక గొప్ప శిష్యుడిగా తీర్చిదిద్దాడు. ఇప్పుడు అర్జునుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. కాని అతనిలో కోపం లేదు, ద్వేషం లేదు. కేవలం ధర్మ నిర్వహణ అనే పవిత్రమైన భావం మాత్రమే ఉంది. మన జీవితాల్లో కూడా మనం అటువంటి నిశ్చల స్థితిని సాధించాలి. అప్పుడే మన జీవితం ఒక సార్థకమైన యజ్ఞంలా మారుతుంది. కాలం నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. వేల ఏళ్ల క్రితం కృష్ణుడు చెప్పిన ఈ మాటలు నేటికీ మనందరికీ అవసరమే. మనిషి తనను తాను తెలుసుకోవడం కంటే మించిన విజయం మరొకటి లేదు. ఆత్మజ్ఞానమే అసలైన సంపద. ఆ సంపదను సంపాదించుకోవడమే మనందరి ధ్యేయం కావాలి. అర్జునుడి ప్రయాణం ఇప్పుడు ముగింపుకు చేరువవుతోంది. కృష్ణ పరమాత్మ తన పరమగూజమైన అంతిమ సందేశాన్ని వినిపించడానికి సిద్ధమవుతున్నారు. ఆ సందేశం వింటే మనిషికి ఇక నేర్చుకోవలసింది ఏదీ ఉండదు. అనంతమైన కాలగమనంలో ఈ దివ్యజ్ఞాన యజ్ఞం చరమ భట్టానికి చేరుకుంది. ఇప్పటివరకు మనం పయనించిన మార్గం ఒక ఎత్తు, ఈ చివరి అడుగు మరొక ఎత్తు. నిశ్చలమైన బుద్ధి లేనివారు, పరమాత్మ తత్వాన్ని శంకించేవారు ఈ చరమ సందేశాన్ని తట్టుకోలేరు. ఎవరికైతే సంపూర్ణమైన శరణాగతి పట్ల నమ్మకం లేదో వారు ఈ జ్ఞానానికి అనర్హులు. కేవలం బాహ్య మెరుపులను చూసి మురిసిపోయేవారు ఇప్పుడే ఈ ప్రయాణాన్ని ఆపివేయవచ్చు. ఎందుకంటే సత్యం అనేది అద్దం లాంటిది. అది మన అహంకారాన్ని ముక్కలు చేస్తుంది. ఆ గుండె ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ ముగింపు రహస్యాన్ని తమ హృదయంలో భద్రపరుచుకోగలరు. కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన ఆ పరమగూజ్యమైన రహస్యం ఇప్పుడు ఒక మహాసముద్రంలా ఉప్పొంగుతోంది. భగవద్గీతలోని 18 అధ్యాయాల్లో కృష్ణుడు ఎన్నో యోగాలను, ఎన్నో మార్గాలను వివరించాడు. కాని 90% మందికి తెలియని అసలైన రహస్యం గీత చివరి శ్లోకాల్లో నిక్షిప్తమై ఉంది. అన్ని ధర్మాలను, అన్ని మార్గాలను వివరించిన తర్వాత కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఆఖరి అభయమేమిటి? అదే సర్వ శరణాగతి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని జగద్గురువు పలికిన ఆ వాక్కు మనిషికి లభించే పరమౌషధం. అన్ని ధర్మాలను వదిలేయడం అంటే బాధ్యతలను విస్మరించడం కాదు. నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని వదిలేయడం. మన కర్తవ్యాలను నిర్వహిస్తూనే ఫలితాన్ని ఆ పరమాత్మకు అర్పించడం. అర్జునుడి మనస్సులోని మోహం ఇప్పుడు పూర్తిగా నశించింది. అతనికి తన మూలాలు గుర్తుకు వచ్చాయి. నష్టో మోహః స్మృతిర్లబ్ధా అని అర్జునుడు వినయంగా పలికాడు. అంటే నా అజ్ఞానం తొలగిపోయింది, నాకు జ్ఞానం లభించింది అని అర్థం. భగవంతుడి బోధన లక్ష్యం నెరవేరిన క్షణం అది. ఒక వీరుడు తన గాండివాన్ని చేతబట్టి యుద్ధానికి సిద్ధమయ్యాడు. కాని ఆ యుద్ధం కోపంతో చేస్తున్నది కాదు, అది ధర్మం కోసం చేస్తున్న యజ్ఞం. ఈ దివ్య సంవాదాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తూ పరవశించిపోయాడు. కృష్ణార్జునుల మధ్య జరిగిన ఈ అద్భుతమైన సంభాషణను విన్నందుకు తన జన్మ ధన్యమైందని సంజయుడు ఆనందబాష్పాలు రాల్చాడు. గీత చివరలో సంజయుడు ఒక గొప్ప సత్యాన్ని చాటిచెప్పాడు. ఎక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే గాంధీవధారి అయిన అర్జునుడు ఉంటాడో, అక్కడ విజయం, సంపద, విభూతి మరియు ధర్మం ఖచ్చితంగా ఉంటాయని ఆయన తేల్చి చెప్పాడు. ఇది కేవలం పాండవులకు మాత్రమే కాదు, మనందరికీ వర్తించే సూత్రం. మన హృదయంలో కృష్ణుడు, జ్ఞానం, మన చేతుల్లో గాంధీవం, కర్తవ్యం ఉంటే మనకు అపజయం అనేదే ఉండదు. ఈ జ్ఞాన ప్రయాణంలో మీరందరూ నాతో కలిసి పయనించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి సమాజంలో అధర్మం పెచ్చురిల్లుతున్న వేళ ఈ ఆధ్యాత్మిక వెలుగును ప్రతి ఇంటికి చేరవేయడం మనందరి బాధ్యత. ఈ ధర్మప్రచార యజ్ఞం ఇలాగే నిరంతరాయంగా సాగాలంటే మీ వంటి సత్పురుషుల మద్దతు ఎంతో అవసరం. తెరపై కనిపిస్తున్న ఆ సంకేత చిత్రం, స్కానర్ ద్వారా మీ శక్తి మేరకు విరాళాలను అందించి ఈ ధర్మకార్యంలో పాలుపంచుకోవాలని కోరుతున్నాను.
ఇది కేవలం సహాయం కాదు, మన సంస్కృతిని, మన విలువలను కాపాడుకోవడానికి మనం వేసే ఒక గొప్ప అడుగు. మీ ఆదరాభిమానాలు ఈ ప్రయాణానికి కొండంత అండా. ధ్యానమనేది ఒక నిరంతర ప్రక్రియ. గీతను ఒక్కసారి వింటే సరిపోదు, దానిని ప్రతిరోజూ మననం చేసుకోవాలి. మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు భగవద్గీతలో సమాధానముంది. అర్జునుడిలాగే మనం కూడా ఒక్కోసారి కుప్పకూలిపోతాం, కాని ఆ గీతాచార్యుడి వాక్కు మనల్ని మళ్లీ నిలబెడుతుంది. భయం, ఆందోళన, అసూయ వంటి శత్రువులను జయించాలంటే ఈ ఆధ్యాత్మిక అస్త్రం మనకు కవచంలా పనిచేస్తుంది. కృష్ణుడు చూపిన మార్గం ప్రేమతో నిండినది, అది అందరికీ ఆమోదయోగ్యమైనది. ఆ మార్గంలో నడవడమే మనిషిగా మనం చేయవలసిన అత్యున్నతమైన పని. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మరింతమందికి చేరువ చేయడానికి మా ఈ చిరు ప్రయత్నానికి మీరు మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నాను. మా ప్రసంగాలను క్రమం తప్పకుండా వినడానికి మా ఆధ్యాత్మిక వేదికను అనుసరించండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఈ విషయాన్ని పంచుకోవడం ద్వారా మీరు కూడా ఒక జ్ఞాన ప్రదాతలుగా మారుతారు. ధర్మం వైపు నిలబడండి, ధర్మమే మిమ్మల్ని అన్ని ఆపదల నుండి రక్షిస్తుంది. కృష్ణ పరమాత్మ కృపాకటాక్షాలు మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఆ అంతిమ రహస్యం, తనను నమ్మినవాడిని ఆయన ఎన్నటికీ వదిలిపెట్టడు. మా శుచః అంటే భయపడకు, దిగులు చెందకు అని ఆయన అభయమిచ్చాడు. ఆ మాటను మనం నమ్మాలి. లోకంలో ఎన్ని మార్పులు వచ్చినా, కాలం ఎంత వేగంగా కదిలినా ఆ పరమాత్మ ప్రేమ మాత్రం శాశ్వతం. అర్జునుడు ఇప్పుడు రణరంగంలోకి దూకాడు. అతని రథం కదులుతోంది. అతని గాండీవం నుండి వెలువడే బాణాలు అధర్మాన్ని చీల్చి చెండాడుతున్నాయి. విజయం ధర్మం వైపు ఉంది. మన జీవిత యుద్ధంలో కూడా మనం ధర్మం వైపు ఉంటే ఆ కృష్ణయే మన రథాన్ని నడిపిస్తాడు. మనం చెప్పుకున్న ఈ రహస్యాలు మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపుతాయని నేను ఆశిస్తున్నాను. అజ్ఞానమనే చీకటి తొలగిపోయి జ్ఞానమనే సూర్యుడు మీ హృదయంలో ఉదయించాలి. ప్రతి మనిషి తనలోని అర్జునుడిని మేల్కొల్పుకోవాలి, తనలోని కృష్ణుడిని గుర్తించాలి. అప్పుడే ఈ ప్రపంచం ఒక ఆనంద నిలయంగా మారుతుంది. ఈ సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడితో ముగియడం లేదు. ఇది మీ అంతరంగంలో ఒక కొత్త ప్రారంభానికి నాంది కావాలి. ఈ గీతా మకరాందాన్ని ఆస్వాదిస్తూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ జగత్తంతా ఆ పరమాత్మ స్వరూపమే. మనం చేసే ప్రతి పని, మనం పలికే ప్రతి మాట ఆ దైవానికే అంకితం. ఈ అనంత విశ్వంలో మనం కేవలం ఒక చిన్న పాత్రధారులం మాత్రమే. సూత్రధారి ఆ కృష్ణయ్యే. ఆయన ఆడినట్లు మనం ఆడాలి, ఆయన చూపిన దారిలో మనం నడవాలి. అదే పరమ సత్యం. ఆ సత్యాన్ని గ్రహించి శాంతియుతమైన జీవితాన్ని గడపండి. లోకా సమస్తా సుఖినోభవంతు. శాంతిన్హ శాంతిన్హ శాంతిన్హ. ఈ కథా ప్రయాణం ఇక్కడితో సంపూర్ణమైనదే. స్వస్తి.